ఓకే ఫ్రెండ్స్, రామ్తా విజ్ఞానం యొక్క మూల స్తంభాల గురించి మనం తెలుసుకుంటున్నాము. ప్రతి విజ్ఞానానికి కొన్ని మూల స్తంభాలు ఉంటాయని తెలుసుకున్నాము. అలాగే మన పిఎస్ఎస్ఎం మూమెంట్కి కూడా 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఫస్ట్ది ధ్యానం, ఆనాపానసతి ధ్యానం, పిరమిడ్ ధ్యానం ఫస్ట్ది. సెకండ్ స్వాధ్యాయం, జ్ఞానాన్ని కలిగించేటువంటి అద్భుతమైన పుస్తకాలను అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని మనలో నిక్షిప్తం చేసుకోవడం. మూడోది సజ్జన సాంగత్యం, జ్ఞానం నేర్చుకున్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం వినాలి. సార్ అంటారు మనం వినడం కోసమే వచ్చాము అంటారు. సజ్జన సాంగత్యం. నాలుగోది శాకాహారం. వెరీ గుడ్. శాకాహారం, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, శాకాహారం. ఎలాగైతే 4 మూల స్తంభాలు ఉన్నాయో రామ్తా విజ్ఞానానికి కూడా అలా 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఆ 4 మూల స్తంభాల గురించి గనక మనకు అర్థమైపోతే టోటల్ మన మానవ విజ్ఞానం మొత్తం అర్థమైపోతుంది. మొట్టమొదటి మూల స్తంభం వచ్చేసి వాయిడ్నెస్. శూన్యం, మహాశూన్యం. ఆరంభంలో ఉంటుంది, అంతంలో ఉంటుంది. ఆ మహాశూన్యం నుంచే మనం ఆవిర్భవిస్తాము. మనం మోక్ష సిద్ధిని పొంది తిరిగి ఆ మహాశూన్యానికే వెళ్ళిపోతాము. మహాశూన్యం అంటే ఏమీ లేనిది కాదు మై డియర్ ఫ్రెండ్స్. అన్నీ అవ్యక్తంగా ఉన్నది. అన్ని సంభవాలు దాంట్లోనే ఉంటాయి, కానీ అవి అవ్యక్తంగా ఉంటాయి. అవి వ్యక్త రూపం దాల్చినప్పుడు ఈ సృష్టి అనేది మనకి ఏర్పడుతుంది. వాయిడ్నెస్, మహాశూన్యం గురించి రామ్తా విడమరిచి మనకు చెప్తారు. వాయిడ్నెస్ గురించిన టాపిక్ ఉంటుంది రామ్తా విజ్ఞానంలో. రామ్తా బుక్ మీరు తీసుకోండి మాస్టర్స్, మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకము. దాంట్లో సృష్టి పరిణామ క్రమాలు అనే టాపిక్ ఉంటుంది. ఆ సృష్టి పరిణామ క్రమాలు అనే టాపిక్లో ఈ వాయిడ్నెస్ గురించి ఉంటుంది. మహాశూన్యం మొట్టమొదటిది. మన పుట్టినిల్లు, మన జన్మస్థానం, ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్ళాల్సినటువంటి స్థానం మహాపరిశూన్యం, మహాశూన్యం, శూన్యం, వాయిడ్నెస్. అప్పుడు మనం ఏ వాయిడ్ నుంచి అయితే ఆవిర్భవించామో, ఏ మహాశూన్యం నుంచి అయితే మనం ఆవిర్భవించామో, మనం ఇప్పటికీ కూడా ఈ క్షణంలో కూడా అదే మహాశూన్యం మనలో స్థితమై ఉంది. మనం దాన్ని గుర్తుపట్టి దానితో అనుసంధానం అవ్వాలి. దేని నుంచైతే మనం ఆవిర్భవించామో అది ఇంకా మనలోనే ఉంది. ఎందుకు అంటే ఆ కాలం అనేది పెద్ద భ్రమ కాబట్టి మనం ఆవిర్భవించినప్పుడు ఏదైతే చైతన్యంతో ఉన్నామో ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో కూడా మనం అదే చైతన్యంతో ఉన్నాం. మనం అదే వాయిడ్నెస్తో ఉన్నాము. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి ఆ వాయిడ్నెస్ అనేది అనుభవం అవుతుంది. ఇది మొట్టమొదటి మూల స్తంభం, వాయిడ్నెస్, మహాశూన్యం. రెండో మూల స్తంభం వచ్చేసి ద గాడ్. యు ఆర్ గాడ్ అని చెప్పి అనరు రామ్తా. ఏమంటారు? యు ఆర్ గాడ్ అని కూడా అనరు. ఇంకొక మాట అంటారు. నిన్న చెప్పాను నేను. యు ఆర్ గాడ్ అనే దానికంటే కూడా ఇంకా హయ్యెస్ట్ మాట వాడతారు. ఏ మాట అది మర్చిపోయారా? దైవంగా ఉండండి అంటారు. నువ్వు దైవానివే అని చెప్పి నీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నువ్వు దైవం కాకపోతే కదా నువ్వు దైవానివని చెప్పి నిన్ను గుర్తు చేయడం. నువ్వు దైవానివే అని చెప్పి నిన్ను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దైవంగానే ఉండు, దైవంగానే జీవించు అనేది రామ్తా యొక్క రెండవ మూల స్తంభం. మన ఆత్మవిజ్ఞానం యొక్క రెండవ మూల స్తంభం. దైవపు యొక్క లక్షణాలు ఉంటాయి మనకు కొన్ని. ఆ దైవపు యొక్క లక్షణాలతో మనం జీవిస్తే మనం దైవంగా జీవించినట్టే. మనిషి యొక్క లక్షణాలు ఉంటాయి, దైవం యొక్క లక్షణాలు ఉంటాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు దైవాసుర సంపత్ విభాగ యోగం అని చెప్పి ఉంటుంది. దాంట్లో మంచి ఒక లైన్ గీసి దైవం యొక్క లక్షణాలు ఏమిటి, అసురుడి యొక్క లక్షణాలు అంటే మనిషి యొక్క లక్షణాలు ఏమిటి అనేవి ఉంటాయి. దాంట్లో దైవం యొక్క లక్షణాలు కనుక మనం అలా ఆ లక్షణాలతో జీవించగలిగితే మనం దైవంగా జీవిస్తున్నట్టు. దైవపు లక్షణాలు ఏంటి? అంతులేని ప్రేమ,
ప్రేమతో మనం జీవించాలి. దైవం యొక్క లక్షణం ఇంకోటి ఏంటి? ఇంకా చైతన్యం, అపరిమితమైన చైతన్యం, అంతులేని ప్రేమ, అపరిమితమైన చైతన్యం, అవధులు లేని స్వేచ్ఛ, అపరిమితమైన ఆనందం, ఇంకేంటి? శక్తి, అంతులేని శక్తి. ఇంకోటి ట్రాంక్విలిటీ, మన శాంతి అంటాము. శాంతిగా జీవించడం అంటే పక్కవారితోటి ప్రేమని పంచుకుంటూ శాంతిగా జీవించడం. ఆనందము, శాంతి, ప్రేమ, చైతన్యము, శక్తి, ఇవన్నీ కూడా సేవ. చాలా సార్ చెప్పారు ఈరోజు, మనందరం కూడా 8వ చైతన్య స్థితిలో ఉన్నాము. 8వ చైతన్య స్థితి 7వ చైతన్య స్థితి యొక్క లక్షణము సహస్రార అంటేనే సేవ అని చెప్పారు. సేవ దైవపు లక్షణం. సేవ, శాంతి, ప్రేమ, ఆనందము, చైతన్యము, ఇవన్నీ కూడా దైవం యొక్క లక్షణాలు. ఆ లక్షణాలతో కనుక మనం జీవించగలిగినప్పుడు సాక్షాత్తు మనం దైవంగా జీవించగలుగుతాము. మాస్టర్స్, మనం దైవంగా, నేను దైవం లా అనట్లేదు. దైవం లా అంటే దైవం ఎక్కడో ఉన్నాడు, వాడిలాగా మనం బతకాలి అన్నట్టు అవుతుంది. కానీ దైవం లా కాదు, దైవంగా. గా అన్న పదం చూడండి ఎంత ఇంపార్టెంటో. దైవంగా మనం దైవాలము, దైవాలు కానే జీవించాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటే ఆయన ఏం చేయాలి? ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క డ్యూటీస్ ఆయన చేయాలి. ఒక టీచర్ ఉన్నారు, ఆయన టీచర్గా ఎలా ఉంటాడు? టీచర్ యొక్క డ్యూటీ చేసేటప్పుడు టీచర్గా ఉంటాడు. ఒక ఒక ఇల్లు కట్టే మేస్త్రి ఉంటాడు, తను మేస్త్రిగా ఎలా ఉంటాడు? మేస్త్రి చేసే పనులు చేసేటప్పుడు ఉంటాడు. అలాగే నువ్వు దైవంగా ఉండాలి అంటే దైవం యొక్క లక్షణాలు నువ్వు ఈ భూతలం మీద మనిషి రూపంలో ఉండి చేసి చూపించాలి. అప్పుడే నువ్వు దైవంగా విరాజిల్లుతావు. అది రామ్తా యొక్క 2వ మూలస్తంభం. రామ్తా యొక్క 3వ మూలస్తంభం ఏంటంటే కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ దట్ క్రియేట్స్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ. నేను ఇంగ్లీష్ ఎందుకు వాడుతున్నా అంటే మాస్టర్స్, రామ్ నోటెమ్మటి వచ్చినటువంటి ఇంగ్లీష్ పదాలను యథావిధిగా ఉచ్చరిస్తున్నప్పుడు ఆ పదాలలో ఉన్నటువంటి ఎనర్జీ కూడా మీలో బ్లాస్ట్ అవుతుంది. నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఆ పదాలకు ఉన్నటువంటి ఆ పవిత్రత, ఆ శక్తి అది వేరే ఉంటుంది. అందుకే ఇంగ్లీషు తెలుగు 2 కలిపి చెప్తాను. కాన్షియస్నెస్ అంటారు రామ్, చైతన్యం, ఎనర్జీ, శక్తి. నీ చైతన్యాన్ని, నీ శక్తిని ఉపయోగించుకొని నీ యొక్క జీవితంలో ఎలాంటి వాస్తవాన్నైనా సృష్టించుకోగలవు. ఇదొక మ్యాథమెటికల్ ఫార్ములా. ఏదో ఊహాతీతమైనది కాదు, ఏదో మిథ్య కాదు, ఇది సత్యం. 35,000 సంవత్సరాల క్రితం ఈ భూతలం మీద మానవుడిగా జన్మ తీసుకొని దైవాన్ని అని గుర్తించి దైవంగా మారి తిరిగి మన దగ్గరికి వచ్చి మనకు తను దైవంగా ఎలా మారాడో నేర్పిస్తూ, తాను నేర్చుకున్న విద్య మనకు నేర్పిస్తున్నటువంటి మాస్టర్ టీచర్ అంటారు రామ్తాని. మాస్టర్స్ చాలామంది ఉంటారు, టీచర్స్ చాలామంది ఉంటారు. మాస్టర్ అంటే మాస్టరీ, తను చేసిన వృత్తిలో నైపుణ్యం. టీచర్ అంటే బోధించేవాడు. కానీ మాస్టర్ టీచర్ అంటే ఎవరో తెలుసా? తాను బోధిస్తున్న ప్రతిదీ తన జీవితంలో అవలంబించి బోధించిన వాడు మాస్టర్ టీచర్. మన పత్రిజీ గారు కూడా మాస్టర్ టీచరే. తన 30 సంవత్సరాల జీవితానుభవాన్ని మనకి విడమర్చి చెప్పారు. అలాగే రామ్తా కూడా మాస్టర్ టీచర్. తాను చెప్తున్నాడు C+E. సి అంటే కాన్షియస్నెస్, ఈ అంటే ఎనర్జీ, ఇస్ ఈక్వల్ ఆర్ రియాలిటీ, వాస్తవము. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఎలా సృష్టించుకుంటావు మరి వాస్తవాన్ని? అనుకుంటే చాలదు, ఆ వాక్యాన్ని రాసుకుంటే చాలదు. ఎలా సృష్టించుకుంటావో నీకు తెలియాలి, ఆ ఫార్ములా అర్థం కావాలి. ఎలా సృష్టించుకుంటావు నువ్వు నీ వాస్తవాన్ని? నీ చైతన్యంతో, నీ శక్తితోటి మేళవించి విశ్వంలోకి నీ సంకల్పాన్ని పంపించినప్పుడు ఆ సంకల్పం నీకు సంభవంలాగా మారితీరుతుంది. C+E = R. ఇది రామ్తా యొక్క 3వ మూలస్తంభం. చైతన్యం అంటే ఏమిటి మరి? చైతన్యం అంటే ఏంటి? చైతన్యం అంటే మాస్టర్స్ సమాచారం మాత్రమే. కాన్షియస్నెస్ అంటే ఇన్ఫర్మేషన్. దేనికి సంబంధించిన సమాచారం? భౌతికమైన జీవితానికి సంబంధించిన సమాచారం కాదు. మహాశూన్యము నుంచి నువ్వు ఆవిర్భవించి 7 తలాల్లో జన్మ తీసుకొని 7 లోకాలలో
నుంచి ప్రయాణం చేసి అక్కడ నువ్వు సముపార్జించుకున్న జ్ఞానం మొత్తం చైతన్యం రూపంలో నీ శరీరంలో 7 చక్రాలలో నిక్షిప్తమై ఉంటుంది. అది చైతన్యం, కాన్షియస్నెస్ అంటే. క్లాప్స్ వద్దమ్మా, నో క్లాప్స్ ప్లీజ్, నో క్లాప్స్ ప్లీజ్. మహాశూన్యం నుంచి నువ్వు ఆవిర్భవించి 7 తలాలలో 7 లోకాలలో జన్మ తీసుకుని వచ్చినప్పుడు నువ్వు నేర్చుకున్న జ్ఞాన సంపద మొత్తం కూడా 7 చక్రాల రూపంలో నీ శరీరంలో నిక్షిప్తమై ఉంటుంది. అది నీ సమాచారం, అది నీ చైతన్యం. అందుకే చైతన్య స్థాయి తక్కువ ఉంది అంటే నీకు తెలిసిన జ్ఞానం నువ్వు అంతవరకే ఉపయోగించుకుంటున్నావు. నువ్వు మూలాధారానికి సంబంధించే ఉన్నావు కాబట్టి నువ్వు అంత చైతన్యంలోనే ఉన్నావు. నువ్వు సహస్రారానికి రాగలిగితే నీ చైతన్య స్థాయి పెరుగుతుంది. ఇది చైతన్యం అంటే సమాచారం, ఇన్ఫర్మేషన్. ఇది మీకు ధ్యానంలో కూర్చోవడం ద్వారా వస్తుంది, పుస్తక జ్ఞానం ద్వారా కూడా వస్తుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ ఆత్మతో నువ్వు అనుసంధానమైనప్పుడు నీ ఆత్మ చెప్తుంది నీకు సంబంధించిన సమాచారం, నీకు సంబంధించిన చైతన్యం. పుస్తకాలు చదివినప్పుడు ఆయా మాస్టర్స్ వాళ్ళు ధ్యాన స్థితిలో ఉండి అనుభవించి రాసి ఉంటారు కాబట్టి ఆ చైతన్యం నీకు వస్తుంది. మరి శక్తి అంటే ఏంటి? శక్తి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది శక్తా? కుర్చీని పక్కన పెడతాను, అది శక్తా? అది శక్తి కాదు, ఇట్స్ ఎ స్ట్రెంగ్త్ ఓన్లీ. శక్తి అంటే ఆధ్యాత్మికమైనది. ఒక కుర్చీ నేను పక్కన పెట్టాను అంటే నా స్ట్రెంగ్త్ను ఉపయోగించుకున్నాను, నా బలం అది నా బలం భౌతికమైనది. శక్తి ఆధ్యాత్మికమైనది. మరి శక్తి అంటే ఏంటి? శక్తి అంటే సింపుల్ మాస్టర్స్, చైతన్యం అనేది ఒక దగ్గర ఉండదు, అది కదులుతూ ఉంటుంది. చైతన్యం యొక్క కదలికే శక్తి. ఎనర్జీస్ అంటుంటాం కదా, ఎనర్జీస్ అనే పదం లేదు మాస్టర్, అది ఇక ప్లూరల్. ఏ డిక్షనరీలో కూడా ఎనర్జీస్ ఉండదు, ఎనర్జీ ఉంటుంది అంతే. అది ఒక సింగులర్ వర్డ్. అది ఎనర్జీస్, శక్తులు ఉండవు, ఎనర్జీ శక్తి ఒక్కటే ఉంటుంది. శక్తి చైతన్యం యొక్క కదలిక శక్తి. మీ శరీరంలో మీ చైతన్యం కదులుతున్నప్పుడు, మీ చక్రాలు కదులుతున్నప్పుడు, మీలో జ్ఞాన ప్రవాహం జరుగుతున్నప్పుడు మీలో శక్తి ఆవిర్భవిస్తుంది. అంతులేని శక్తి మొత్తం కూడా మీ ఆత్మలోనే ఉంటుంది అంటాడు వివేకానందుల వారు. మొత్తం ఆత్మశక్తి మీ సోల్లోనే నిక్షిప్తమైపోయి ఉంటుంది. చైతన్యము మహాశూన్యం నుంచి ఇక్కడికి ఆవిర్భవించి వచ్చినప్పుడు ఎంతైతే శక్తిని క్యాప్చర్ చేసుకుందో, లక్షల కోట్ల ఆటం బాంబులు పేల్చడానికి అవసరమైన శక్తి మొత్తం కూడా నీ ఆత్మలోనే నిక్షిప్తమైపోయి ఉంటుంది. ఆత్మ నీ హృదయం పక్కన అనుభూతి రూపంలో ఉంటుంది. ఆత్మలో ఉంటుంది ఆ శక్తి. ఆ చైతన్యాన్ని, ఆ శక్తిని మనం మేళవించి మనం ఆ శక్తితోనే కాస్మాస్ని సృష్టించాం మాస్టర్స్. మనం మొత్తం సృష్టిలోంచి మనం పుట్టుకురాలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. సృష్టిలోంచి మనం పుట్టుకురాలేదు, విశ్వంలోంచి మనం ఒక చిన్న రేణువులాగా రాలేదు. మనం విశ్వం మొత్తాన్ని సృష్టించిన వాళ్ళం మనం. మన నుంచి విశ్వం ఆవిర్భవించింది. నో క్లాప్స్ ప్లీజ్. విశ్వం నుంచి మనం ఆవిర్భవించలేదు, మన నుంచి విశ్వం ఆవిర్భవించింది. మన నుంచి విశ్వం మొత్తం ఆవిర్భవించింది. ఎలా ఆవిర్భవింపజేసాం మనం? మన చైతన్యాన్ని, మన శక్తిని ఉపయోగించి ఒక చెట్టు దగ్గర నుంచి మొదలు పెడితే కొండ వరకు, మహాపర్వతాల వరకు, నక్షత్ర మండలాల వరకు సమస్త విశ్వం మన సృష్టే, ఆత్మ సృష్టి. మనం జన్మ తీసుకున్నప్పుడు కాంతిపుంజంగా ఉంటాం. కాంతిపుంజంగా ఉన్న మనం ఆత్మరూపంలో ఉండి మన చైతన్యాన్ని, మన శక్తిని మేళవించి సమస్త వాస్తవాన్ని మనమే సృష్టించాం. సమస్తాన్ని సృష్టించిన వాళ్ళం మనం, సృష్టిని సృష్టించిన వాళ్ళం మనం. దేని ద్వారా సృష్టించాము? C+E=R, సింపుల్ మ్యాథమెటిక్ ఫార్ములా. దాని ద్వారా ఇప్పుడు మనం మన ఇప్పుడు మనం అనుకుంటున్న మన సంకల్పాలను చాలా చిన్నవండి. సమస్త సృష్టిని సృష్టించిన వాళ్ళమే అయిన మనకి మన సంకల్పాలు సృష్టించుకోవడం చాలా చిన్న పని. అయినా కూడా మనలో ఆ శక్తి లేదు అనుకొని, శక్తి కోసం బయట ఎక్కడి నుంచో ఆరాధించుకొని మన శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. రేపు అదే కాన్షియస్నెస్ ఎనర్జీని ఉపయోగించి రేపు పెట్టిస్తాను, మహాసంకల్పాలు. ఒకటి ఆరోగ్యం గురించి, 2 సంపద గురించి, ఇది 3వది. 4వది నోన్ ద అన్నోన్, తెలియనివి తెలుసుకోవడం. అంటే అర్థం ఏంటంటే
ఇక్కడ మనకి తెలియకుండా ఏదీ లేదు. అన్నీ నువ్వు తెలుసుకోవాల్సినవి అన్నీ, నువ్వు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో, ఎంత ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావో మొత్తం కూడా నీలోనే ఉంది. కానీ అది అవ్యక్తంగా ఉంది. నీలోనే, నీ సబ్కాన్షియస్లో, నీ సూక్ష్మ చైతన్యంలో, నీ స్పిరిట్లో, మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది మాస్టర్స్ మీ స్పిరిట్, సబ్కాన్షియస్ మైండ్. ఇదే మనం గాడ్ గాడ్ అంటుంటాం కదా, ఇదే గాడ్. స్పిరిట్ అంటుంటాం కదా, ఇదే స్పిరిట్. తెలుసుకోవాల్సిన జ్ఞానం మొత్తం మీ సబ్కాన్షియస్లోనే ఉంది. ఎవరికి చెప్పాలి మరి ఈ జ్ఞానం మొత్తాన్ని? నీకు చెప్పుకోవాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాట, నువ్వు చేస్తున్న నీ చేత మొత్తం కూడా న్యూరోకార్టెక్స్ అంటాం. ఈ పార్ట్ మొత్తం న్యూరోకార్టెక్స్, జేగురు రంగులో ఉంటుంది న్యూరోకార్టెక్స్. మీ వ్యక్తిత్వము, మీరు మనస్సు అంటున్నారు కదా, పర్సనాలిటీ అంటున్నాం కదా మనం, ఇదే. నువ్వు మాట్లాడేది ఆఖరికి మీరు ధ్యానం కూడా దీని ద్వారానే చేస్తారు మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. న్యూరోకార్టెక్స్, మీ మనస్సు ద్వారానే ధ్యానం చేస్తారు మీరు. మనస్సు ద్వారా ధ్యానం చేసి ఆత్మని చేరుకుంటారు మీరు. మీ న్యూరోకార్టెక్స్ సబ్కాన్షియస్లో ఉన్నటువంటి జ్ఞానం మొత్తాన్ని ఇక్కడ మీరు ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ మీరు ప్రతిష్ఠించుకున్నప్పుడు సమస్త ఆత్మజ్ఞానం మీకు అర్థమైనప్పుడు మీ మస్తిష్కంలో, మీ మెదడులో ఉన్న కణాలన్నీ విచ్చుకొని జ్ఞానంతో పరిపుష్టమయ్యి ఒక బుద్ధుడిలాగానే మీరు మారిపోతారు. బుద్ధ అంటే ఏంటి? బుద్ధ అంటే 100% ఎన్రిచ్డ్ విత్ నాలెడ్జ్ ఇన్ ద బ్రెయిన్. మీ యొక్క మస్తిష్కంలో మస్తిష్కం మొత్తం విచ్చుకునేలా అవ్వగలగడమే బుద్ధ. బుద్ధ చాలామంది ఉన్నారు. మన సిద్ధార్థ గౌతముని గౌతమ బుద్ధుడు అంటున్నాము, కానీ బుద్ధులు చాలామంది ఉన్నారు. బుద్ధాకి మీనింగ్ అది నోన్ ది అన్నోన్. అంటే ఎప్పుడైతే నోన్ ది అన్నోన్ 4వ మూల స్తంభాన్ని నేర్చుకుంటామో వెంటనే మనం వాయిడ్నెస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ది వాయిడ్నెస్లోకి, శూన్యంలోకి. ఏ శూన్యం నుంచి మనం ఆవిర్భవించామో ఆ శూన్యంలోకి మనం వెళ్ళాలంటే నోన్ ద అన్నోన్ కావాలి. నోన్ ద అన్నోన్ కావాలి అంటే నువ్వు వాస్తవాన్ని సృష్టించుకోవాలి. వాస్తవాన్ని సృష్టించుకోవాలంటే నువ్వు దేవుడివని అర్థం కావాలి. అంతా సైక్లింగ్ ప్రాసెస్, ఈ 4 మూల స్తంభాలు కూడా. ఇప్పుడు క్లాప్స్ కొట్టండి మాస్టర్స్. మళ్ళొక్కసారి చెప్తాను మాస్టర్స్. ఫస్ట్ది వాయిడ్నెస్, రెండోది బిహోల్డ్ గాడ్, బిహోల్డ్ గాడ్, దైవంగా ఉండు. మూడోది C+E =R. నాలుగోది నోన్ ద అన్నోన్. ఇంగ్లీష్ రాకపోయినా కూడా పలకండి ఆ పదాలని. ఇంగ్లీష్ అనేది స్పిరిచువల్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ ఇంగ్లీష్ లాగా. ఒకప్పుడు సాంస్క్రిట్ మనకి స్పిరిచువల్ లాంగ్వేజ్, ఇప్పటికీ సాంస్క్రిటే స్పిరిచువల్ లాంగ్వేజ్. కాకపోతే ఇప్పుడు మనం అలవాటు పడ్డదానికి ఇంగ్లీష్ని చేసుకుంటున్నాం. మాస్టర్ సివి గారు అంటారు, మాస్టర్ సివి గారు అప్పట్లోనే ఇంగ్లీష్లోనే చెప్పేవారు. ఆయన యొక్క పద్యాలు మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటాయి, ఆయన ప్రేయర్స్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటాయి. అప్పుడు అడిగారు శిష్యులు, ఏంది ఇంగ్లీష్లో ఉన్నాయి మొత్తం సాంస్క్రిట్ అంటే, ఇంగ్లీష్ రాబోయే కాలంలో స్పిరిచువల్ లాంగ్వేజ్గా మారబోతుంది అంటారు. సాంస్క్రిట్ మన స్పిరిచువల్ లాంగ్వేజ్, అది కూడా నెక్స్ట్ వన్ ఆఫ్ ద. కాబట్టి ఫస్ట్ది ఏంటి? వాయిడ్నెస్. రెండోది బిహోల్డ్ గాడ్. C+E =R. నోన్ ద అన్నోన్. 4 మూల స్తంభాల మీద పట్టు వస్తే మీ గురించి మీకు పట్టు వస్తుంది. ఇది రామ్తా చెప్పిన విజ్ఞానం కాదు. రామ్తా చెబితే చెప్పొచ్చేమో, రామ్తా చెప్పకుంటే వేరే వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు. ఇది మీ విజ్ఞానం. మనలాంటి మానవ జాతిలో పుట్టినటువంటి ఒక మానవుడు చెప్పిన విజ్ఞానం, తన గురించి తాను చెప్పిన విజ్ఞానం. ఓకే మాస్టర్స్, మీ వర్క్ స్టార్ట్ అవుతుంది. మీ పక్కన ఉన్నటువంటి మీ సోల్మేట్ తోటి టాపిక్ డిస్కస్ చేయండి, డిక్లేర్ చేసుకోండి 4 మూల స్తంభాల గురించి. చాలా చాలా ఇంపార్టెంట్. మీ సొంత భాషలో ఒక్క పదం మీరు మాట్లాడినా కూడా ఏం కాదు. మీ పక్కన ఉన్న వాళ్ళతోటి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాల్లో 1 వాక్యం 2 వాక్యాలు మీ సొంత గొంతుకతో చెప్పండి. ఎందుకంటే చాలా చాలా అవసరం ఇది. నాలెడ్జ్ మీలో సెటిల్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా నోటితో చెప్పగలగాలి. ఎట్లయితే మనం అనుభవాలు చెప్తున్నామో జ్ఞానాన్ని కూడా మనం చెప్పుకోగలగాలి. జ్ఞానాన్ని కూడా మీ పక్క వాళ్ళతో పంచుకోండి. మీ పక్క వాళ్ళే కదా, నాతో కాదు, స్టేజీ మీద కాదు. కాబట్టి మీరు ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. మీరు విన్నది మీ సొంత మాటల్లో. మీ పక్కన మాస్టర్, మీ పక్కన ఎవరు లేరా? ఓకే, సూపర్. మీకో మీరు చెప్పుకోండి, కళ్ళు మూసుకొని మీతో మీరు చెప్పుకోండి. పక్కన ఎవరూ లేనప్పుడు మీకు మీరు చెప్పుకోండి మాస్టర్స్. ఎందుకంటే మాస్టర్స్ చెబుతూ వెళ్తూ ఉంటే అది మీ జ్ఞానంగా మారుతుంది. అమ్మ సింగిల్గా ఉన్నారా? మీలో మీరు చెప్పుకోండి. సింగిల్గా ఉన్న వాళ్ళు ఏం పర్లేదు, కళ్ళు మూసుకొని ఇప్పుడు మీరు విన్నది
మీతో మీరు పంచుకోండి. మీతో మీరు పంచుకోండి హాయిగా ఆ జ్ఞానం మొత్తాన్ని కూడా. 4 మూల స్తంభాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని. ఇది మానవుడి జ్ఞానం, మన జ్ఞానం. మన జీవన ప్రయాణం ఎలా సాగుతుంది, మనం ఎలా సృష్టించుకుంటామని చెప్పేటువంటి జ్ఞానం. మీతో మీరు డిస్కస్ చేసుకోండి పక్కన వాళ్ళతోటి. మీ భాషలో మీరు మాట్లాడుకోండి. నేను మాట్లాడిన పదాలే వాడవలసినటువంటి అవసరం లేదు. మీ పదాలు మీరు వాడుకోండి. ఎర్నాజీరావు గారు పక్కన పాపకు చెప్పండి. చెప్తున్నారా? ఓకే, రైట్. ఇంకా అందరూ వాళ్ళకి చెప్పమ్మా. అమూల్య సార్కి చెప్పు. డిస్కస్ చేసుకోండి. చెప్పారా? ఓకే, వెరీ గుడ్, బ్యూటిఫుల్. అలా చెప్పుకున్నప్పుడే జ్ఞానం మీగా మారుతుందండి. చెప్తే వినుకుంటూ వెళ్తుంటే విన్నట్టే ఉంటుంది, కానీ మనకి రావాలి అంటే మనం చేయాలి. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఓకే రైట్, ఓకే, క్లాప్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ నైబర్స్. మీ టోటల్. ఓకే, థ్యాంక్ యూ, సో బిట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం ఏం చేసాము, చెప్పుకున్నాము, పక్కన వాళ్ళతో మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం ఒక 5 minutes ధ్యానం చేద్దాం. దీని మీద మనం ఫోకస్ చేద్దాం ఈ విషయాలను. ఎందుకంటే ఏదో వచ్చి చెప్పి వెళ్ళిపోవడం కాదు. చెప్పేది 5 విషయాలైనా కూడా ఆ 5 విషయాలు మీ లోపలికి వెళ్ళిపోవాలి. మీ ఎల్లో బ్రెయిన్, మీ న్యూరో కార్టెక్స్లోకి ఇంకిపోవాలి. కొన్ని న్యూరాన్స్ ఫిల్ అవ్వాలి ఆ నాలెడ్జ్ తోటి. ఇంతసేపు కూర్చొని ఒక్క మాస్టర్స్, మన ఈ న్యూరో కార్టెక్స్లో న్యూరాన్స్ ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాయి నాలెడ్జ్ కోసం. యు చూజ్ మీ అంటుంటాయి అవి, తెలుసా? నాలెడ్జ్ని చూజ్ మీ అంటుంటాయి. మనం వాటికి జ్ఞానం ఇవ్వకుంటే అవి చచ్చిపోతాయి. మళ్ళీ అవి 21 days దాకా ఉంటాయి. అవి ఈ 21 daysలో మనం నాలెడ్జ్ ఇస్తుంటే అవి ఎన్రిచ్ అయిపోతాయి ఆ నాలెడ్జ్ తోటి. ఓకే, హాయిగా కళ్ళు మూసుకోండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టండి. హాయిగా కళ్ళు మూసుకోండి. రిలాక్స్గా కూర్చోవాలి. ఎందుకంటే శరీరం మనల్ని ఇబ్బంది పెట్టొద్దు. హ్యాపీగా కూర్చోండి. శ్వాస మీద ధ్యాస ఉంచండి హాయిగా. సైలెన్స్ మెడిటేషన్ 5 minutes. ఈ జ్ఞానం మీరు విన్నారు. ఈ జ్ఞానం మీ అణువణువులోనికి వెళ్ళిపోతుంది. అనుమతించండి జ్ఞానాన్ని. 5 minutes ఓన్లీ సైలెన్స్ మెడిటేషన్. ప్యూర్ సైలెన్స్, డీప్ సైలెన్స్లోకి వెళ్ళిపోండి. మహాశూన్యంలోనికి వెళ్ళిపోండి. My dear friends, my dear gods, my dear masters, and also my dear ascended masters, my beautiful people. ఇప్పుడు మీకు అమరత్వానికి సంబంధించిన, ప్లీజ్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్, అలాగే ఉండండి. ఇప్పుడు మీకు అమరత్వానికి సంబంధించినటువంటి రామ్తా విజ్ఞానములోని మరణమా అధిరోహణమా అనేటువంటి ఎక్స్ట్రాడినరీ టాపిక్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన పాయింట్స్ని మా రామ్తా స్టూడెంట్, మా గురుప్రియ ఇప్పుడు చదివి వినిపిస్తుంది. వాటిని మీ అంతరంలోనికి సంపూర్తిగా అనుమతించండి. పూర్తి స్థాయిలో అనుమతించండి వాటిని. మరణించే తీరాలన్న శాసనం లేదు ఇక్కడ. సశరీరంగా ఇక్కడ నుంచి నిష్క్రమించడం ఎంతో సులభ సాధ్యమే. పునరాగమనం కోసం పునర్జన్మను తీసుకోకుండా యథేచ్ఛతో ఎన్నిసార్లైనా ఇక్కడికొచ్చి మళ్ళీ వెళ్తూ ఉండవచ్చు. మరణించే తీరాలన్న శాసనం ఏదీ లేదు ఇక్కడ. సశరీరంగా ఇక్కడ నుంచి నిష్క్రమించడం ఎంతో సులభ సాధ్యమే. పునరాగమనం కోసం పునర్జన్మను తీసుకోకుండా యథేచ్ఛతో ఎన్నిసార్లైనా ఇక్కడికొచ్చి మళ్ళీ వెళ్తూ ఉండవచ్చు.
నీ వ్యక్తిత్వ సర్వస్వాన్ని కాంతితల జీవనంలోకి ఉద్ధరించే సాధనమే అధిరోహణం. మరణం కూడా ఆ కాంతి తలం మీదకే నిన్ను చేరవేస్తూనే ఉన్నా, మరణించి అక్కడికి చేరాలనుకోవడం అన్నది నీ శరీరాన్ని వృద్ధాప్యంలోకి, శిథిలమై నశించి మాయమైపోవడంలోకి అనుమతించడమే అవుతుంది. నీ వ్యక్తిత్వ సర్వస్వాన్ని కాంతితల జీవనంలోకి ఉద్ధరించే సాధనమే అధిరోహణం. మరణం కూడా ఆ కాంతితలం మీదకే నిన్ను చేరవేస్తూనే ఉన్నా, మరణించి అక్కడికి చేరాలనుకోవడం అన్నది నీ శరీరాన్ని వృద్ధాప్యంలోకి, శిథిలమై నశించి మాయమైపోవడంలోకి అనుమతించడమే అవుతుంది. ఒక్కసారి అధిరోహణ విద్యను నువ్వు నేర్చుకున్నావంటే శాశ్వతంగా నువ్వు నీ శరీరాన్ని నీతోనే నిలిపి ఉంచుకోవచ్చు. ఆ శరీరంతోనే ఎప్పుడు కావాలన్నా ఎన్నిసార్లైనా ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండవచ్చు. ఒక్కసారి అధిరోహణ విద్యను నువ్వు నేర్చుకున్నావంటే శాశ్వతంగా నువ్వు నీ శరీరాన్ని నీతోనే నిలిపి ఉంచుకోవచ్చు. ఆ శరీరంతోనే ఎప్పుడు కావాలన్నా ఎన్నిసార్లైనా ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండవచ్చు. అధిరోహించే సామర్థ్యం ఇక్కడి అందరికీ ఉంది. అధిరోహించే సామర్థ్యం ఇక్కడి అందరికీ ఉంది. మరణించడం కంటే అధిరోహణమే సులభం. మరణించడం కంటే అధిరోహణమే సులభం. మృత్యువు అన్నది ఓ మహాభ్రమ మాత్రమే. మృత్యువు అన్నది ఓ మహాభ్రమ మాత్రమే. మృత్యువు నిజంగా ఉందని అందరూ ఇక్కడ విశ్వసిస్తున్నారు కాబట్టే అది ఇక్కడి శాశ్వతంగా కనిపిస్తోంది. మృత్యువు అన్నది ఓ మహాభ్రమ మాత్రమే. మృత్యువు నిజంగా ఉందని అందరూ ఇక్కడ విశ్వసిస్తున్నారు కాబట్టే అది ఇక్కడ శాశ్వతంగా కనిపిస్తోంది. శరీరంలోని అంగాల వల్ల కాకుండా గ్రంథుల్లోంచి స్రవించే జీవ రసాయనాలతో వృద్ధాప్యం రాకుండా కొన్ని వేల సంవత్సరాల మనుగడ కోసమే ఈ దేహపు నిర్మాణం జరిగింది. శరీరంలోని అంగాల వల్ల కాకుండా గ్రంథుల్లోంచి స్రవించే జీవ రసాయనాలతో వృద్ధాప్యం రాకుండా కొన్ని వేల సంవత్సరాల మనుగడ కోసమే ఈ దేహపు నిర్మాణం జరిగింది. మీ యవ్వనం వికసించిన సమయం తరువాత ఈ మీ వైఖరుల తీరు వల్లే శరీరంలోని తక్కిన గ్రంథాల్లోంచి జీవ రసాయనాల స్రావాలు ఆగిపోతున్నాయి. ఆ జీవ రసాయనాల ఉత్పత్తి ఆగిపోయిన వెంటనే ఓ మృత్యుకారకమైన విషస్రావం ఉద్భవిస్తుంది శరీరంలో. అది జీవ కణాలను నిర్వీర్యం చేస్తూ వృద్ధాప్యాన్ని, మరణాన్ని ఆహ్వానిస్తుంది. మీ యవ్వనం వికసించిన సమయం తరువాత ఈ మీ వైఖరుల తీరు వల్లే శరీరంలోని తక్కిన గ్రంథుల్లోంచి జీవ రసాయనాల స్రావాలు ఆగిపోతున్నాయి. ఆ జీవ రసాయనాల ఉత్పత్తి ఆగిపోయిన వెంటనే ఓ మృత్యుకారకమైన విషస్రావం ఉద్భవిస్తుంది శరీరంలో. అది జీవ కణాలను నిర్వీర్యం చేస్తూ వృద్ధాప్యాన్ని, మరణాన్ని ఆహ్వానిస్తుంది. ఎంతకాలం జీవించి ఉండాలి అన్న తలంపును ఎప్పటికీ చేయకండి. ఎందుకంటే ఎప్పటికీ మీరు జీవిస్తూనే ఉంటారు కాబట్టి. మీ శరీరపు శాశ్వతత్వాన్ని గురించి ధ్యానించండి. అది శాశ్వతమే అవుతుంది. ఎంతో సులభమైన సాధన మార్గం మొత్తం ఇంతే. ఎంతో కాలం జీవించి ఉండాలి అన్న తలంపును ఎప్పటికీ చేయకండి. ఎందుకంటే ఎప్పటికీ మీరు జీవిస్తూనే ఉంటారు కాబట్టి. మీ శరీరపు శాశ్వతత్వాన్ని గురించే ధ్యానించండి. అది శాశ్వతమే అవుతుంది. ఎంతో సులభమైన సాధన మార్గం మొత్తం ఇంతే. కొన్ని వేల మంది వాళ్ళ గురించి మీకు ఏమాత్రం తెలియకపోయినా ఈ అధిరోహణలను చేశారు. కొన్ని వేల మంది వాళ్ళ గురించి మీకు ఏమాత్రమూ తెలియకపోయినా ఈ అధిరోహణలను చేశారు. ఓకే మాస్టర్స్, చిన్నగా మీ అరిచేతుల్ని మీ కళ్ళపైన పెట్టుకొని, ఇక్కడే ఉండు, పెట్టుకొని హాయిగా కళ్ళు తెరిచి 5 4 3 2 1 0 ఓపెన్ యువర్ ఐస్. క్లాప్స్ ఫర్ యువర్ సెల్ఫ్స్. ఓకే మాస్టర్స్, ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టడానికే వచ్చాం మనం ఇక్కడికి. గట్టిగా చప్పట్లు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. సారీ, ఇందాక వేరే కాన్షియస్ గుండు పిన్ను పడ్డా కూడా డిస్టర్బ్ అవుతుంది, అందుకని కొట్టొద్దు అన్నాను. ఇప్పటి నుంచి మీరు కొట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చప్పట్లు ఎన్నైనా కొట్టేసుకోవచ్చు. ఓకేనా? ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం
అమరత్వానికి సంబంధించినటువంటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమరత్వం అంటే ఏమిటి? అమరత్వం ఇంకా చిరంజీవత్వం అన్నా అమరత్వం అన్నా ఒక్కటే. అమరత్వం అన్నా చిరంజీవత్వం అన్నా కూడా ఒక్కటే. శాశ్వత యవ్వనమన్నా కూడా ఒక్కటే. అమరత్వమన్నా చిరంజీవత్వమన్నా శాశ్వత యవ్వనమన్నా కూడా అంతా ఒక్కటే. అసలు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళ కాలు మొక్కినప్పుడు వాళ్ళు ఏం ఆశీర్వదిస్తారండి? ఆయురారోగ్య సిద్ధిరస్తు. ప్రతి మానవుడు, భూతలం మీద జీవిస్తున్న ప్రతి మానవుడికి కూడా జీవించే ఉండాలనే కోరిక ఉంటుంది కదా. వేరే ఏ కోరికలు ఉన్నా కూడా హయ్యెస్ట్ కోరిక ఏంటి? బతికే ఉండాలయ్యా, అంతకాలం వరకు మేము బతికే ఉండాలన్న కోరిక ఉంటుంది. 99 ఏళ్ళు, సరే మన వయసు 100 అనుకుంటున్నాం కాబట్టి 99 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా బతికే ఉండాలి. మనిషికి అంత ఇచ్చ ఆయువు అంటే, బతికి ఉండడం అంటే. ఒకప్పుడు మాస్టర్స్, మనం ఆత్మలుగా మనం ఆవిర్భవించి ఈ శరీరాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ఏమైందంటే అసలు అప్పుడు లేదు మనకి మృత్యువు. వాళ్ళప్పుడు మనం ఎంతకాలమైనా జీవిస్తూనే ఉంటామనుకునేవాళ్ళు. ఈ మధ్యలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమైంది? మరణము, మృత్యువు, చావు అనే మాట వచ్చింది. అందుకే మనిషికి అత్యంత ఇష్టమైంది ఏంటంటే బ్రతకడం, హాయిగా జీవించడం. ఆయు ఆరోగ్యాలతో జీవించు అంటారు. శతమానం భవతి శతాయుద్ధర అని ఒక సామెత కూడా ఉంది కదా, ఒక పద్యం కూడా ఉంది. 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు అంటాం మనం, నిండు 100 ఏళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది? మన సైంటిఫిక్ భాషలోకి మనం వస్తే, ఇప్పుడు మన ఆయు ప్రమాణం ఎంత? మామూలుగా ఇప్పుడు సగటు వయస్సు అంటారు. ఎవరన్నా జనరల్ నాలెడ్జ్ బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మన సగటు వయస్సు ఎంత? 72. ఓకే. పాతకాలంలో పెళ్లి వయస్సు 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండేది. అప్పుడు సగటు జీవితకాలం 40 ఏనండి. అసలు భారతదేశం స్వాతంత్రం వచ్చిన కొత్తలో మీరు నమ్మరు కానీ భారతీయుల సగటు వయస్సు 45-48 ఇయర్సే సగటు వయస్సు. అంటే ఇక అంతకంటే ఎక్కువ అంటే వాడు గ్రేట్ అనమాట. ఇక ఆ తర్వాత ఏమైంది? పెళ్లి వయస్సు పెరుగుతున్న కొద్దీ, కొద్దిగా వైద్య సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ మన సగటు జీవితకాలం అనేది పెరుగుకుంటూ ప్రజెంట్గా 72కి వచ్చి ఫిక్స్ అయిపోయింది. 72 సగటు జీవితకాలం. కానీ ప్రతి శతమానం భవతి అంటే నిండు 100 ఏళ్ళు జీవించు అంటారు. అంటే ప్రతి మనిషిలో నిండు 100 ఏళ్ళు జీవించాలి అన్న కోరిక అంతర్గతంగా ఉంటుంది. సరే, ఎంత మహాయోగి అయినా కూడా నేను ఇచ్ఛతో శరీరం వదిలేస్తా అనుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర మైన్యూట్ పాయింట్లో కూడా ఉండాలి అని ఉంటుంది. అందుకే కదండి మన వేదాలలో, ఋగ్వేదంలో ఆయుర్వేదం వచ్చింది. అందుకే కదా ఋగ్వేదం యొక్క ఉపవేదం ఆయుర్వేదం. వేదకాలంలోనే రాశారు ఆయుర్వేదం. ఆయువుతో ఉండడం ఎలా, నిండు 100 ఏళ్ళు బతకడం ఎలా అని చెప్పొచ్చారు. సో ప్రతి మనిషికి ఆయువు అంటే ఇష్టం. ఇక్కడ మనం చెప్పుకునే అమరత్వం టాపిక్ నిండు 100 ఏళ్ల కంటే కూడా ఇంకా హైయెస్ట్ టాపిక్ అండి. ఇక్కడ చెప్పుకోబడుతున్న అమరత్వం కానీ చిరంజీవత్వం అంటే నీ శరీరంతో ఈ భూతలం మీద ఎంతకాలం కావాలంటే అంతకాలం జీవించి ఉండగలగడం అమరత్వం అంటే. ఎంతకాలమైనా నీ ఇచ్చ ప్రకారంగా 1000 ఏళ్ళు కావచ్చు, 2000 ఏళ్ళు కావచ్చు, 10,000 ఏళ్ళైనా కూడా నీ ఇచ్చ ప్రకారంగా నీ శరీరంతో ఎన్ని వేల ఏళ్ళైనా ఉంటూ ఉండొచ్చు. అది అమరత్వం అంటే. సెకండ్ స్టెప్, అలా ఉంటూ కూడా ఒకవేళ ఈ భూతలం నాకెందుకు, నాకు బోర్ కొట్టింది, ఈ భూతలం ఇన్ని వేల సంవత్సరాలు ఏం చేయను ఇక్కడ నేను అనుకుంటే నీ శరీరంతోటే ఉన్నతమైన తలాలకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఎట్లా పోతున్నాం? చనిపోతున్నాం కదా. చనిపోనవసరం లేకుండా, మృత్యువు బారిన పడకుండా ఇప్పుడు శరీరాన్ని వదిలేస్తాము, ఆత్మ వెళ్తుంది. కానీ శరీరంతో బాటే సశరీరంగా ఈ భూతలాన్ని వదిలేసి మిగిలిన అత్యున్నతమైన తలాలకు నీ శరీరంతో వెళ్ళకడగడం అమరత్వం అంటే. నెంబర్ 3 పాయింట్. మరి ఉన్నతమైన తలాల యొక్క శరీరం ఇలాగే ఉండదు. అక్కడ వాటి సాంద్రత ప్రకారంగా వాటి శరీరాలు ఉంటాయి. అక్కడ ఏ శరీరాన్ని కావాలంటే ఆ శరీరాన్ని నువ్వు ధరించి ఎన్ని తలాల్లో కావాలంటే అన్ని తలాల్లో ఉండొచ్చు. 4th పాయింట్. సరే వెళ్ళిపోయావు,
మళ్ళీ నీకు రావాలనిపించింది భూతలం మీదికి, మళ్ళీ ఎలా రావాలి? అలాగే రావచ్చు. తల్లి గర్భాన్ని ఆశ్రయించవలసిన అవసరం లేకుండా, తిరిగి పుట్టవలసిన అవసరం లేకుండా ఎలాగైతే డైరెక్ట్గా వెళ్ళిపోయావో అలాగే డైరెక్ట్గా రావచ్చు. ఇది డైరెక్ట్ రూట్, డైరెక్ట్గా రావచ్చు. 4, 5 ఇది మొత్తం కూడా అమరత్వం అంటే. ప్లస్ ఇంకో విషయం, మనం అలా బతుకుతూ ఉంటే మరి ముసలితనంతో ఎంతకాలం ఉంటే, ఇప్పుడు చైనాలో కానీ, ఇంకా టిబెట్లో కానీ, నేపాల్లో కానీ వృద్ధులు ఉంటారు. 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉంటారు, 200 ఏళ్ళు, 500 బతికిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళ శరీరాల మీద ముసలితనం వచ్చి ఉంటుంది, ముసలితనం కనబడుతుంది, వృద్ధాప్యంలో ఉంటారు. కానీ మన కాన్సెప్ట్లో నో డికే, వృద్ధాప్యం ఉండదు, వృద్ధాప్యమే ఉండదు, మరణము ఉండదు. నిత్య నూతన యవ్వనంగా మీరు ఏ వయస్సులో ఉండాలి అనుకుంటే ఆ వయస్సులో ఉండేలా మీరు చేసుకోవచ్చు. బాబాజీ గారు తను 25 సంవత్సరాల వయస్సులో ఉన్న శరీరంతో మనతో పాటు ఉన్నారు, నిత్య నూతన యవ్వనంతో ఉన్నారు. అలాగే మీరు సెయింట్ జర్మన్ ఉన్నారు, తానేంటి 45 ఇయర్స్, తనకి బాగా ఇష్టం. 45 సంవత్సరాల వయసులో తను బాగున్నాడేమో, నేను అలాగే ఉండిపోతా అంటాడు. తను ఎప్పుడు జన్మ తీసుకున్నా కూడా ఇప్పుడు కూడా 45 సంవత్సరాల వయసు ఉన్న యువకుల్లాగానే కనబడుతుంటాడు. అది తనకిష్టం. మీరు మీ చిన్నతనంలో ఉన్నట్టుగా ఉండొచ్చు. ఇది విషయం. మృత్యువు ఒక మహాభ్రమ మాత్రమే. మీరు అడగొచ్చు, కానీ సార్ అందరూ చచ్చిపోతున్నారు కదా, మనం కూడా చచ్చిపోతాం కదా అని. స్టార్టింగ్లో మాస్టర్స్ మనకి అసలు మనం ఆత్మలుగా ఉన్న మన శరీరాన్ని మనం తయారు చేసుకొని భూతలం మీదికి వచ్చినప్పుడు మనకి చావు లేదు. అలాగే కంటిన్యూగా ఉంటూ ఉండేవాళ్ళం. అప్పటి వాళ్ళకప్పుడు బోర్ కొట్టింది, ఎంతసేపు ఇలా ఉంటూ ఉంటాము, ఒకసారి మనం మళ్ళీ పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఆవిర్భవిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆటలాగా వాళ్ళు ఎంచుకున్నారు మృత్యువుని, మరణాన్ని. ఒక ఆటలాగా కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం జన్మ తీసుకున్న ఒక ఆటలాగా ఎంచుకున్నారు మరణాన్ని, అంతే. తర్వాత ఏమైంది? ఈ ఆట ఏదో బాగా ఉందిగా అని చెప్పి దాన్నే ఆడుకుంటూ వచ్చారు. చివరికి ఆ ఆట మీ జీవిత వాస్తవంలా మారిపోయింది. ఇప్పుడు ఎవరినన్నా పట్టుకొని మీరెందుకు మరణిస్తున్నారు అంటే మీ ఆన్సర్ ఏంటండి? సింపుల్గా, ఒక ఠాగూర్ నువ్వు చెప్పమ్మా, అసలు మరణం గురించి నీకు ఎందుకు వచ్చింది ఆలోచన? జనరల్గా నువ్వు మరణిస్తావని జనరల్గా మనం అనుకుంటాం కదా, అలా ఎందుకు అనుకుంటావు? చాలామంది అలాగే మాట్లాడుతున్నారు కాబట్టి. కరెక్ట్ ఆన్సర్ చెప్పు ఠాగూర్. క్లాప్స్ ఫర్ ఠాగూర్. నన్ను అడిగినా కూడా ఏం చెప్తాము? అందరూ చనిపోతున్నారు కదా కాబట్టి నేను చనిపోతున్నా అంటావు. అందరిని అడగండి, వాళ్ళు ఏమంటారు? అందరూ చనిపోతున్నారు కాబట్టి మేము చనిపోతున్నాం అంటారు. కరెక్ట్ రీజన్ ఉండదు. మనిషికి చనిపోవాల్సిన అవసరమే లేదు. ఇచ్ఛామరణం ఉంటుంది యోగులకు కావాలంటే. యుక్తేశ్వర్ గిరి మహారాజ్ కానీ, లాహిరి మహాశైలు కానీ ఎంతోమంది ఇచ్ఛామరణం ఉంటుంది. భీష్ముడు కావాలంటే వెళ్ళిపోవచ్చు, ఉండాలనుకుంటే శరీరంతో హాయిగా ఉండొచ్చు. కానీ మృత్యువు అనేది ఒక మహాభ్రమ మాత్రమే. మాస్టర్స్, ఈ జ్ఞానం వల్ల మీరు వేల సంవత్సరాలు బతుకుతారో బతకరో అనేది కాకుండా మీకు మృత్యువు అంటే ఉన్న భయం పోతుంది. ఫస్ట్ డెత్, చావు అనేది లేదు అని మీకు తెలిసినప్పుడు మీకు ఒక రిలాక్సేషన్ వస్తుంది, ఒక హాయి వస్తుంది. ఒకవేళ అమరత్వ జ్ఞానం విని ఇప్పుడు మీరు స్వయం నిష్క్రమించినా కూడా మీరు అమరత్వం సిద్ధించుకున్నట్టే. మీ ఆత్మలో నిక్షిప్తమైపోతుంది ఆ జ్ఞానం, అమరత్వ జ్ఞానం. అందుకనే జ్ఞానం వినడం ముఖ్యం. ఆ తర్వాత దాన్ని మనం పాటిస్తూ ఉన్నప్పుడు మనకు ప్రయత్నం చాలు, ఆ ప్రయత్నం చాలు మనకి. అలా ముందు మరణ భయం పోవాలి మాస్టర్స్. మరణం నుంచి మరణ భయం రావట్లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. మరణము నుంచి మరణ భయం రావట్లేదు, మరణ భయం నుంచే మృత్యు వస్తుంది. నేను ఎప్పుడు చచ్చిపోతానా, అప్పుడు చేస్తానా, ఇప్పుడు చేస్తానా అని చెప్పి భయపడడం వల్ల చనిపోతున్నారు. మీరు మృత్యువుని ముందే ఆహ్వానిస్తున్నారు, మరణాన్ని ఆహ్వానిస్తున్నారు మీరే. మీకు తెలియకుండానే మీ ఆరోగ్యం కోసం. ఇంకా కొంతమంది అయితే చనిపోయిన తర్వాత స్థలాలు లేవేమో అనుకుని సమాధులు కూడా ముందే అడ్వాన్స్గా కట్టించుకుంటారు. వాళ్ళు ఇంకా ముందే పోతారు. వాళ్ళు దాన్ని ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు మృత్యువుని నమ్ముతున్నారు కాబట్టే మీకు మృత్యు వస్తుంది. ఈ భూతలం మీద మృత్యు ఒక వాస్తవం కాదు, మీకు వాస్తవం.
మీరు విశ్వసిస్తున్నారు కాబట్టి మీకు వాస్తవంగా మారుతుంది. మీరు గనక మరణాన్ని విశ్వసించకుంటే, మరణం తాలూకు జ్ఞానం మొత్తాన్ని డిస్కార్డ్ చేసేస్తే, మరణం అనేది మీకు ఎప్పటికీ సంభవించదు. కాకపోతే దానికి జ్ఞానం కావాలి, సాధన కావాలి. ఆ విశ్వాసం ఎంత గట్టిగా ఉండాలి అంటే పూర్తి స్థాయిలో నమ్మగలగాలి. 10 టైర్స్ లారీ వచ్చి మిమ్మల్ని గుద్దినా కూడా నేను చావను అనుకునేంత లోపల విశ్వాసం ఉండగలగాలి. విశ్వాసమే మేను. అంత అమరత్వం మీద మీకు విశ్వాసం ఉంటే 10 టైర్స్ లారీ గుద్దినా మీకేం కాదు. మీకు మరణం మీద విశ్వాసం ఉంటే సైకిల్ గుద్దినా మీరు వెళ్ళిపోతారు. విశ్వాసం ఇంపార్టెంట్, నమ్మకం ఇంపార్టెంట్, లోపల కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు మీకు ఏమైతే తెలుసా మాస్టర్స్, మృత్యు అంటే అసలు ఏమీ ఉంటే భయం పోతుంది. ఫస్ట్ చాలామంది చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ కళ్ళల్లో కనబడుతుంటుంది ఆ మరణ భయం. ఎప్పటికైనా పోవాల్సిందే కదా, ఎప్పటికైనా పోవాల్సిందే కదా, ఈ భౌతిక శరీరం అశాశ్వతమైనది, ఎప్పటికైనా పోవాల్సిందే, అన్ని చెత్త మాటలు. మనం ఎప్పటికీ పోవాల్సిన అవసరం లేదు. నేను దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు మీకు అందిస్తాను. ఎందుకు మనకి చావు లేదు, శరీరంతో మనం ఎలా పోగలము అనేటువంటి జ్ఞానం మీకు అందిస్తాను. దానికంటే ముందు శరీరం ఫస్ట్ ఎలా ఏర్పడిందో మీకు అర్థం కావాలి. టోటల్ సబ్జెక్ట్ మీకు అందిస్తాను మాస్టర్స్. మీరు ఎలో చేయండి, యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు అది పూర్తిగా అర్థం కాలేకపోయినా కూడా తరువాత మీరు ధ్యానంలో కూర్చోండి, ధ్యానంలో కూర్చుంటూనే ఉండండి. దీని తాలూకు ప్రతి చిన్న విషయాన్ని, ఎందుకంటే తెలుసా, ఇప్పుడు మీరు వింటున్నారు కదా, సరైన జ్ఞానం వింటున్నారు కదా, మీ ఆత్మ రెస్పాండ్ అవ్వడం ప్రారంభిస్తుంది, మీ ఆత్మ ప్రతిస్పందించడం ప్రారంభిస్తుంది. మీరు వింటే చాలు మాస్టర్స్. అలా మీ శరీరాన్ని, మీ బుద్ధిని ఉపయోగించి కరెక్ట్గా వింటే చాలు. విన్నంత మాత్రాన, ధ్యానంలో కూర్చున్నంత మాత్రాన అది మీలో విచ్చుకుంటుంది. ఆ జ్ఞానం మీలో ఎట్లయితే భూమిలో పాతబడ్డ విత్తనము నీళ్లు పోసి సూర్యకాంతిని ఇస్తే మొక్కగా విచ్చుకొని వటవృక్షంగా మారుతుందో, ఇప్పుడు మీలో ప్రవేశపెడుతున్నటువంటి అమరత్వ జ్ఞానం అనేది ఏదో ఒక రోజున ఇంకా ధ్యానం అనేటువంటి ఆ సూర్యకాంతి తగిలినప్పుడు అది విచ్చుకొని ఆ జ్ఞానంతో మీరు శాశ్వతంగానే ఉండిపోతారు. వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతారేమో, అది మీ ఇచ్చ. కానీ మీ అనుమతి లేకుండా మీ శరీరం ఇక్కడి నుంచి వెళ్ళదు, మీ ఆత్మ ఒప్పుకోదు. అందుకు ముందు మనం శరీరానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకుందాం. అసలు మనం ఎలా ఆవిర్భవించామో నేర్చుకుంటే మనం అసలు ఎందుకు పోవాలి, ఎందుకు పోకూడదు అనే విషయాలు మనకు అర్థమవుతాయి మాస్టర్స్. కొద్దిగా బాగా డీప్గా ఉంటుంది సబ్జెక్ట్, అయినా వినండి, జస్ట్ ఎలో చేయండి అంతే. అట్లా నాకు అప్పగించండి మీ చెవులు, మీ బుద్ధి, అంతే. ఆటోమేటిక్గా మహాశూన్యం నుంచి మనం ఆవిర్భవించాం మాస్టర్స్. ఎలా ఆవిర్భవించామంటే, మొదటగా కేవలం మనకి, ఒకసారి కళ్ళు మూసుకోండి, నేను చెప్తుంటే ఒకసారి మీరు చేసుకోండి ఆ విజువలైజేషన్. మీ బాడీ ఎలా ఏర్పడిందో మీ కళ్ళ ముందు నేను సినిమాలాగా చూపిస్తాను, టోటల్గా పిక్చర్ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు హాయిగా కళ్ళు మూసుకోండి, నేను చెప్పేది వినండి. ఓకే, నేను చెబుతుంటే వాటిని మీరు విజువలైజ్ మీరు చేసుకోండి. ఆ దృశ్యం మీకు కనబడాలి, నా మాటకి మీ మనసులో దృశ్యం కనబడాలి. ఆరంభంలో కేవలం మహాశూన్యం మాత్రమే ఉంది, మొత్తం ఆవరించి ఉంది మహాశూన్యం. అన్ని సంభవాలు ఆ మహాశూన్యంలోనే ఉన్నాయి. మహాపరిశూన్యం, వాయిడ్నెస్, కేవలం వాయిడ్నెస్ మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. ఉన్నది మొత్తం దాంట్లోనే ఉంది, మహాపరిశూన్యం. విజువలైజ్ చేసుకోండి మాస్టర్స్. ఆ మహాపరిశూన్యంలో ఒకానొక శుభముహూర్తాన చిన్న కదలిక ఏర్పడింది. ఆ మహాశూన్యంలో ఒకానొక శుభముహూర్తాన చిన్న కదలిక ఏర్పడింది, చిన్న కదలిక. ఆ కదలిక ఏర్పడి తానెవరో తాను తెలుసుకోవాలి అని ఆ మహాశూన్యానికి అనిపించింది. తనలో ఏముంది, తనలో ఏదో అవ్యక్తంగా తనలో చాలా ఉన్నాయనిపిస్తుంది. కానీ తనలో ఏముంది అని తెలుసుకోవాలి అనేటువంటి ఆ తపనతోటి ఆ మహాశూన్యం తనలో తాను అంతర్ముఖంగా మారింది. తన లోపలికి తాను ప్రయాణం చేసింది, తన లోపలికి తను ధ్యానం చేసింది. మహాశూన్యం మొట్టమొదటిసారిగా ధ్యానం చేసింది.
విజువలైజ్. మహాశూన్యం మొట్టమొదటిసారిగా తనలో తాను ధ్యానం చేసింది. ఆ ధ్యానం చేసినప్పుడు ఆ ప్రేమకు తన లోపలి నుంచి ఉద్భవించినటువంటి కాంతిపుంజం ఆవిర్భవించింది. ఒక అద్భుతమైన కాంతిపుంజం ఆ మహాశూన్యంలోంచి బయటకు ఆవిర్భవించింది. అదే కాంతిపుంజం. బ్రహ్మతేజం అంటే అదే. విష్ణుతేజం, బ్రహ్మతేజం, మహాకాంతిపుంజం ఆవిర్భవించింది ఆ మహాశూన్యంలోంచి. మహాశూన్యంలో తనలో తాను ధ్యాన నిమగ్నమైనప్పుడు తనలోంచి బయటికి కాంతిపుంజం ఆవిర్భవించింది. అదే స్పిరిట్. మీరందరూ కూడా ఆ కాంతిపుంజమే. ఆ కాంతిపుంజం ఏం చేసింది? అది కూడా ఒకానొక శుభముహూర్తాన ఇంకా తనలో తాను అంతర్ముఖుడైపోయింది. తనలో తాను ధ్యానంలో నిమగ్నమైపోయింది. తనలో తాను ధ్యానంలో నిమగ్నపోయినటువంటి ఆ కాంతిపుంజానికి ఆ ధ్యాన స్థితిలో అర్థమైనటువంటి సత్యం ఏంటంటే, తాను ఒకే ఒక కాంతిపుంజం కాదు, లక్షల కోట్ల కాంతిపుంజాలు తనలో ఉన్నాయి. తాను ఒకే కాంతిపుంజం కాదు, కొన్ని లక్షల కోట్ల కాంతిపుంజాలు తనలో ఉన్నాయి అనిపించింది. ఆ కాంతిపుంజం తనను తాను విస్తృతం చేసుకుంటూ వెళ్ళింది. ఎలాగైతే ఒక దీపపు కాంతితో మిగతా అన్ని దీపాలు వెలిగించవచ్చో, ఆ ప్రాథమిక కాంతిపుంజం తనలో తాను ధ్యాన నిమగ్నమైపోయి లక్షల కోట్ల కాంతిపుంజాలుగా విస్తరించింది. విభజన చెందలేదు, విడిపోలేదు, విస్తరించింది, పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ ఆవిర్భవించినటువంటి ఆ కాంతి పుంజాలమే నేను, మీరు, ఈ సృష్టిలో జీవిస్తున్నటువంటి సమస్త జీవరాశి కూడా, సమస్త మానవులు కూడా మనమే. ఆ కాంతి పుంజాలమే. ఇక్కడ మనం జన్మ పరంపర ద్వారా తండ్రిగా, కొడుకుగా, తల్లిగా, కూతురిగా, అన్నగా, చెల్లగా, తాతగా, ముత్తాతగా, మనవరాలుగా, మనవడుగా వస్తూ వచ్చాం. కానీ మనందరము కూడా ఈ భూతలం మీద కాదు, అన్ని తలాలలో ఉన్నటువంటి సమస్త జీవరాశి మొత్తం కూడా ఆ శుభముహూర్తంలో ఒకేసారి ఆవిర్భవించాము. అలా ఆవిర్భవించినటువంటి కాంతి పుంజాలం మనం, ఆత్మ తేజాలం మనం, విష్ణు పుంజాలం మనం, బ్రహ్మ తేజస్సులం మనం. ఇప్పటికీ కూడా మనం అదే కాంతి పుంజంగానే ఉన్నాము. ఇలా ఆవిర్భవించినటువంటి ఈ కాంతి పుంజము తన ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. అన్ని కాంతి పుంజాలు తమలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తిని గ్రహించాయి. తాము ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి కాంతిపుంజ లైట్ బీయింగ్స్ అని వాటికి అర్థమైనప్పుడు అవి తమ చైతన్యాన్ని, తమలో ఉన్నటువంటి అంతులేని ప్రేమతోటి సూర్యుడిని సృష్టించాయి, నీటిని సృష్టించాయి, గ్రహాలను సృష్టించాయి, సమస్త విశ్వాలను కూడా సృష్టించాయి. మొట్టమొదటగా పదార్థ రూపంలో ఉన్న వాటిని సృష్టించాయి. దేంతో సృష్టించాయి? ఎవరు సృష్టించింది? మీరే. అప్పుడు ఆవిర్భవించినటువంటి ఆ కాంతిపుంజాలు మీరే. ఇప్పటికీ కూడా మీరు అదే కాంతిపుంజం రూపంలో ఉన్నారు. కాకపోతే శరీరం అనే డ్రెస్ వేసుకొని ఉన్నారు. ఆ కాంతిపుంజాలు తమలో తమ ప్రయాణం కోసం అవసరమైన ఆత్మని పెట్టుకొని దాని సహాయంతో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ప్రకృతి మాత అన్నిటినీ సృష్టించారు. కాస్మాస్ మొత్తాన్ని సృష్టించారు. ఆ తరువాత ఇంకా కాంతిపుంజాలుగానే ఉన్నాం మనం. సృష్టి మొత్తం మాస్టర్స్ మొత్తం విజువలైజ్ చేయండి. మీ కళ్ళ ముందు, మీ నుదుటి మీద మీకు కనబడాలి, మొత్తం దృశ్యం కనబడాలి. నా మాట మీకు దృశ్యంగా మారాలి. చిత్రీకరించుకోండి, విజువలైజేషన్. అలా ఉన్నటువంటి కాంతి పుంజాలు మొట్టమొదటగా పదార్థాన్ని సృష్టించాయి. పదార్థాన్ని, ఆ కాంతి అద్భుతమైనటువంటి అత్యంత ప్రకంపనావేగమున్నటువంటి ఆ కాంతిని సాంద్రీకరింపచేసి ధన రుణ ఆవేశాలుగా మార్చి పదార్థం, మ్యాటర్, అన్నం అంటాం దాన్ని సాంస్కృత భాషలో, దాన్ని సృష్టించాయి.
పదార్థాన్ని సృష్టించాయి. పదార్థం యొక్క సృష్టి జరిగిన తర్వాత కొన్ని కాంతి పుంజాలకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ పదార్థంలో మనం అన్నమయ కోశంలో ప్రాణం పోస్తే ఎలా ఉంటుంది, అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం నింపితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ పదార్థానికి జీవాన్ని ఇద్దాము అని చెప్పి ఆ పదార్థానికి జీవాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాయి కొన్ని కాంతి పుంజాలు. వేటి ద్వారా తమ చైతన్యము శక్తిని మేళవించి తమ సృజనాత్మకతను క్రియేటివిటీని ఉపయోగించి ఒక్కొక్కరు సృష్టించారు. అదే మినరల్ కింగ్డమ్ అలా ఏర్పడింది. ఆ దాంట్లోంచి ఇవి స్వయంగా తమలో తాము ఉత్పత్తి చెందుకొని తిరిగి మరణించినా కూడా తిరిగి పునరుత్పత్తి జరిగితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ మినరల్ కింగ్డమ్ నుంచి ఏం చేశాయి, అవి ప్లానెట్ కింగ్డమ్, వృక్షాలను సృష్టించారు. ఎవరు? మనం ఏం చేశాము, కొన్ని వృక్షాలను సృష్టించాం మనం. వీటిలో ప్రాణం ఉంటే ఎలా ఉంటుంది, ఒకవేళ వృక్షం ఎండిపోయినా కూడా దాని తాలూకు జీవితాన్ని మొత్తాన్ని ఒక విత్తనం రూపంలో ఉంచి తిరిగి పునరుత్పత్తి జరిగేలా వృక్షాలను సృష్టించాం మనం. అప్పుడు కొన్ని కాంతి పుంజాలకి వచ్చినటువంటి ఇంకొక రకమైన ఆలోచన ఏంటంటే, బాగుంది, అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం వేశాము, అలాగే దాంట్లో మనోమయ కోశం అంటే వృక్షం కదిలితే ఎలా ఉంటుంది, ఒక్కచోటే ఉండకుండా అవి కదిలితే ఎలా ఉంటుంది అనుకుని ఏం చేశాయి, కొన్ని వృక్ష జాతుల నుంచి జంతు జాతుల్ని సృష్టించాయి. అలా మినరల్స్ని, ప్లానెట్స్ని, యానిమల్స్ని, మాస్టర్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ లైట్ బీయింగ్స్, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ద టోటల్ యూనివర్స్. యు ఆర్ నాట్ ద స్పెక్ ఇన్ ద యూనివర్స్. You are the creator of the total entire universe, entire animal, planet, mineral kingdom. You are the creator. You are the God who creates total universe. You are the creator of the cosmos. కాస్మాస్ని మీరు సృష్టించారు, గ్రహమండలాలని మీరు సృష్టించారు, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలని, తారామండలాలని అన్నింటినీ సృష్టించిన సృష్టికర్త నువ్వే. అలా సృష్టించిన తరువాత ఆ కాంతి పుంజాలు వాటిని ముట్టుకోవాలని చూశాయి, వాటిని అనుభవించాలని చూశాయి. ఒక పండు ఉంది, ఆ పండుని ఆరగించాలని చూశాయి. కానీ ఎలా సాధ్యం? మనం కాంతి జీవులం కదా. అలా ఒక వృక్షం దగ్గరికి వెళ్ళిపోగానే మనకి ఏమైంది, మనం వృక్షంలోంచి అవతల పక్క వెళ్ళిపోయేవాళ్ళం. హాయిగా ఒక వృక్షాన్ని మనం హత్తుకోలేకపోయేవాళ్ళం. ఒక జంతువుని మనం దగ్గర తీసుకొని దాన్ని ప్రేమగా, లాలనతో దాన్ని మనం ముద్దు చేయలేకపోయాము. మనం సృష్టించిన సృష్టిని మనమే అనుభవించలేకపోయాము. అలా జలపాతాన్ని సృష్టించాము, నీటిని తాగలేకపోయాము. గాలిని సృష్టించాము, శ్వాసగా పీల్చలేకపోయాము. పండ్లని సృష్టించాము, ఆరగించలేకపోయాము. ఎందుకంటే మనం అప్పటికీ ఇంకా కాంతి జీవులమే కాబట్టి. అప్పుడు మనకి వచ్చిన ఆలోచన, మనం వీటిని సంపూర్తిగా టచ్ చేయాలి, స్పర్శించాలి. స్పర్శ కోసం మానవుని ఇచ్ఛ మానవ జాతి పుట్టడానికి కారణమైంది. కాంతిపుంజం తాను సృష్టించిన దాన్ని అనుభవించాలి అనేటువంటి ఆ కోరికతోటి మనకు కూడా ఒక దేహం లాంటిది కావాలి. ఒక దేహం లాంటిది మనకి ఉన్నప్పుడు మనం అన్నిటితోటి సమానంగా మనం ఒక కమ్యూనికేషన్, ఒక సమాచార అవగాహన మనకు ఉంటుంది అని చెప్పి కాంతి పుంజాలమే అయిన మనం మన సహస్రార వేగంతో ప్రకంపించే వాళ్ళం మాస్టర్స్. మన ప్రకంపనా వేగం అత్యున్నతమైన ప్రకంపనా వేగం మనది. ఆ ప్రకంపనా వేగాన్ని మనం తగ్గించుకుంటూ వచ్చాం. కాంతి జీవులమే అయిన మన ప్రకంపనా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చి ఒక విద్యుదయస్కాంత నార్త్ సౌత్ పోల్స్ని మనలో ఏర్పాటు చేసుకొని ఒక విద్యుత్ శక్తిగా పదార్థాన్ని సృష్టించే ఉన్నాం కదా. ఆ పదార్థం సహాయంతో మనము కూడా ఒక పదార్థంగా మారిపోయాము.
పదార్థంలోనికి ఆత్మ వెళ్ళలేదు మాస్టర్స్. ఆత్మ పదార్థాన్ని తయారు చేసుకొని పదార్థాన్ని అంటిపెట్టుకొని ఉంది. ఆ పదార్థమే మన మానవ దేహం. ఒక శరీరం అవసరమైంది. ఒక చెట్టుని మనం కౌగిలించుకోవాలంటే చెట్టు యొక్క ప్రకంపన, ప్రతి వస్తువుకి ఒక వేగం ఉంటుంది. చెట్టులాగా మనం ఉండాలి. అలా మనకి శరీరం అవసరమై మనం ఇప్పుడు ఉన్న ఈ శరీరాన్ని మనం ఇలా సృష్టించుకున్నాము మాస్టర్స్. అయితే ఈ శరీరం అంత తేలిగ్గా ఇప్పుడు ఉన్న రూపంలోనికి లేదు మాస్టర్స్. మై డియర్ ఫ్రెండ్స్, డార్విన్ చెప్పినట్టుగా మనం కోతి నుంచి పుట్టలేదు. బహుశా ఆయన పుట్టిండేమో, నాకు తెలియదు. మనం అప్పట్లో ఆ ఆకారంలో ఉన్నాము. మొట్టమొదటిసారిగా మన ఒక సైంటిస్టులం. మనం కాంతి పుంజాలమే అయిన మనం ఎలాంటి దేహం అయితే మనకి బాగుంటుంది అని ఎన్నో ప్రయోగాలు చేశాము. ఎన్నో 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 దేహాల్ని మార్చుకున్నాం. 3 లక్షల సంవత్సరాలు పట్టింది మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ధరిస్తున్నటువంటి ఈ దేహాన్ని మనం తయారు చేసుకోవడానికి. ఆల్రెడీ మనం భూమిని అన్నిటినీ సృష్టించుకున్నాం. ఇక్కడ మనం జీవించడానికి ప్రకృతిని మనమే సృష్టించుకున్నాం. ఇక్కడ మనం ప్రకృతిలో భాగంగా జీవించడానికి ఒక ఉపకరణం లాంటి దేహం అవసరమైనప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం 2 కాళ్ళ మీద వెన్నుపూస నిటారుగా ఉండి, మస్తిష్కం పర్ఫెక్ట్గా ఉండి, హార్ట్ అన్ని అవయవాలు, అంతర్గత అవయవాలు, బాహ్య అవయవాలతో కూడినటువంటి శరీరాన్ని సృష్టించుకోవడానికి మనకి 3 లక్షల సంవత్సరాలు పట్టింది మాస్టర్స్. అందుకే దయచేసి ఎవరూ కూడా మీ శరీరాన్ని తక్కువ చేయమాకండి. సృష్టిలోకెల్లా అత్యంత విలువైనది, సూర్యచంద్రుల తారామండలం కంటే అత్యంత విలువైనది మీ శరీరం. మీరు దాన్ని 3 లక్షల సంవత్సరాల పాటు ధ్యాన స్థితిలో ఉండి మీ చైతన్యాన్ని, శక్తిని ఉపయోగించి ఎన్నో మార్పులు. ప్రారంభంలో 4 కాళ్ళలాగా ఉండేవాళ్ళం, వేగంగా పరిగెత్తలేకపోయేవాళ్ళం. అప్పుడు ఏమయ్యేది? మనం సృష్టించిన జీవాలకే మనం ఆహారంగా మారేవాళ్ళం. తర్వాత 2 కాళ్ళతో వచ్చాము. మెడ మొత్తం కూడా 3 lakhs years మన హిస్టరీ, మానవ దేహం యొక్క చరిత్ర అది. అలాంటి దేహంతో మనం ఉన్నాం. ఎంత పవిత్రమైన దేహం మనది. మన శరీరం అంత పవిత్రమైనది. ఇలా మనకి మన శరీరం ఆవిర్భవించింది. ఇది మన శరీర ఆవిర్భావ రహస్యం. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ మాస్టర్స్ అండ్ క్లాప్స్ ఫర్ యువర్ ఫిజికల్ బాడీ. అలా మన దేహం ఆవిర్భావం జరిగింది మాస్టర్స్. అలా వచ్చింది మనకి శరీరం. ఆషామాషిగానో ఏ జంతు పరిణామం చెందో మనం రాలేదు, మనం సృష్టించింది అది. అలాంటి అద్భుతమైన శరీరము. అందుకే ఆత్మ జన్మ తీసుకునేటప్పుడు ఆత్మ యొక్క లక్ష్యం అమరత్వం మాస్టర్స్. ఆత్మ ప్రతిసారి వస్తుంది భూతలానికి, ఎన్నో గమ్యాలు పెట్టుకొని వస్తుంది. గమ్యాలు చాలా ఉంటాయి, లక్ష్యం మాత్రం ఒక్కటే ఉంటుంది. ఈ జన్మలో అయినా నా శరీరాన్ని ఇలాగే ఉంచుకొని సశరీరంగా ఈ భూతలం నుంచి నిష్క్రమిస్తాను అని శపథం చేసి వస్తుంది ఆత్మ. మళ్ళీ సాధించలేక మళ్ళీ వెళ్తుంది, ఇంకో జన్మకి రెడీ అవుతుంది. ఆత్మ ఎన్ని జన్మలు తీసుకున్నా, అంతకుముందు ఎన్ని లక్షల జన్మలు తీసుకొని ఉన్నా, ముందు ఎన్ని జన్మలు తీసుకోబోతున్నా, ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం అమరత్వం. సశరీరంగా ఈ భూతలం నుంచి నిష్క్రమించడమే ఆత్మ యొక్క లక్ష్యం. ఈ జన్మలో మనకి ఈ జ్ఞానం అందజేయబడుతుంది. అందుకే నేను తీసుకున్నారా ఫోటో, ఆ వాక్యాలు అందరు తీసుకున్నారు వాక్యాలు. అది మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. నా దేహానికి నేనే రాజు, నేనే మంత్రి. నా దేహానికి నేనే దేవుడిని. నా దేహం నా ఇష్టం. నేను నా శరీరాన్ని శాశ్వతంగా నాతో పాటు ఈ భూలోకంలో ఉంచుకుంటాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ప్రతి ఒక్కరి ఉండాలి ఆ సెంటెన్సెస్. ఆ ఫోటో అవసరమైతే దాని ఫోటో తీసుకొని ఒక ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి మీ బెడ్రూమ్లో. మీరు లేవగానే మీ కళ్ళ ముందు కనబడాలి. అది శరీరం అంత విలువైనది. అందుకే దయచేసి శరీరం పట్ల ఎప్పుడూ నిర్లక్ష్యం వహించమాకండి. శాకాహారం తీసుకొని అత్యంత జాగ్రత్తగా ప్రకృతి ఏదైతే మనకిస్తుందో ప్రకృతితో పాటు జీవిస్తూ శరీరాన్ని రక్షించుకుంటూ మనం తీసుకొని వెళ్ళాలి కదా. దీన్ని అడ్డమైన గడ్డి వేస్తుంటే ఏం తీసుకెళ్తాం మనం? దీన్ని తీసుకొని వెళ్ళలేం కదా. నేను శాకాహారం కూడా అనేది శుద్ధ సాత్విక శాకాహారం. దాంట్లో కూడా ఇంకా అవసరమైతే ఫ్రూటోరియన్గా కూడా మారండి, అంటే ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని కూడా ఉండొచ్చు. అలా శరీరం అంత విలువైంది మాస్టర్స్.
అయితే శరీరాన్ని సృష్టించుకున్న తర్వాత మరణాన్ని ఆహ్వానించారు కొంతమంది. అదే మనలో ఇట్లా వస్తుంది. మీరు అడగొచ్చు, సార్ మరి మరణించినా కూడా అలాగే వెళ్తాం కదా అనొచ్చు. ఎస్, కరెక్ట్. మీరు ఇప్పుడు ఇక్కడ బాడీ వేకేట్ చేసినా కూడా మీ ఆత్మ వెళ్ళేది అదే ఉన్నతమైన తలాలకి. మీరు శరీరంతో పాటు నిష్క్రమించినా కూడా వెళ్ళేది అదే ఉన్నతమైన తలాలకి. మరి అలాంటప్పుడు అమరత్వాన్ని నా లక్ష్యంగా, నా లక్షణంగా నేను ఎందుకు ఎంచుకోవాలి అనే ప్రశ్న మీకు వస్తుంది. నా దగ్గర జవాబు ఉంది. మీరు మరణించే ఉన్నత లోకాలకి వెళ్ళాలంటే మీరు మరణించాలి కదా. ఎలా వస్తుంది మీకు మరణం? వృద్ధాప్యం వల్ల వస్తుంది. వృద్ధాప్యాన్ని మీరు ఆహ్వానించుకుంటున్నారు. మరణించే ఈ భూతలం నుంచి వెళ్ళాలి అనుకుంటే మీరు వృద్ధాప్యాన్ని ఆహ్వానించాలి, మీరు వ్యాధుల్ని ఆహ్వానించాలి, మీరు ప్రమాదాల్ని ఆహ్వానించాలి. ఈ మూడే కదా మనం వెళ్ళిపోవడానికి మనకు కారణం. అయితేనేమో ప్రమాదం కావాలి, లేదా ఏదైనా వ్యాధులు రావాలి, లేదా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి అలా 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 ఎండిపోయి ఆకు రాలిపోయినట్టుగా రాలిపోవాలి. అవసరమా? అవసరం లేదుగా. మనమే మరణించి వెళ్దాం అనుకుని ఏం చేస్తున్నాం? మనమే ప్రమాదాల్ని ఆహ్వానిస్తున్నాం, మనమే వ్యాధుల్ని ఆహ్వానిస్తున్నాం, మనమే ముసలితనాన్ని, వృద్ధాప్యాన్ని ఆహ్వానిస్తున్నాం. అదే మీరు అమరత్వాన్ని కనుక లక్ష్యంగా ఎంచుకుంటే మీరు వృద్ధాప్యాన్ని ఆహ్వానించాల్సిన అవసరం లేదు, వ్యాధుల్ని ఆహ్వానించాల్సిన అవసరం లేదు, ఏ ప్రమాదాల్ని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. రాజాలాగా హ్యాపీగా ఇదే శరీరంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది ఫస్ట్ యూజ్. నెంబర్ 2, మనం జన్మ తీసుకోవాలి కదా. సరే, మీరు మరణించే వెళ్తా, నేను నాకు అదే ఇష్టం అనుకున్నాను అనుకోండి. ఓకే, వెళ్ళండి, యాజ్ యువర్ చాయిస్. మీ అందరికీ మీ చాయిస్ ఉంటుంది. దట్ ఈస్ ద గ్రాండెస్ట్ చాయిస్ మీ అందరిది. వెళ్ళండి. మళ్ళీ రావాలనుకున్నారు. ఎలా రావాలి? తల్లి గర్భంలోంచి రావాలి కదా. ఒక ఆత్మ ఈ భూతలం మీద జన్మ తీసుకోవడానికి సరి అయిన తల్లిదండ్రుల కోసం, సరి అయిన ప్రదేశాన్ని ఎంచుకోవడం కోసం, సరైన పరిస్థితుల కోసం, తాను పరిణామక్రమంలో తాను ఎవాల్వ్ అవ్వడానికి కావలసినటువంటి దేహాన్ని ఇవ్వగల తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అని వెతకడం కోసం కొన్ని ఆత్మలు కొన్ని వేల సంవత్సరాల నుంచి వెయిటింగ్ లిస్టులో ఉంటాయి. అక్కడ తల్లిదండ్రుల్ని వెతుక్కోవడం కోసం కూడా. అవి తల్లిదండ్రుల్ని వెతుక్కోవాలి, ఏ ప్రదేశంలో పుట్టాలో ఎంచుకోవాలి, అన్నీ డిసైడ్ చేసుకొని ఆ పేరెంట్స్ని ఎంచుకొని వాళ్ళ దాంట్లోకి రావాలి, గర్భోత్పత్తి మార్గంలోంచి బయటికి రావాలి. మీకు తెలుసుగా ఏమవుతుంది? అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి ఆత్మ ఒక్కసారి భూతలం మీద పడగానే మాయ, అజ్ఞానం ఆవహిస్తుంది, అన్నీ మర్చిపోతుంది, పడుతుంది. మళ్ళీ ఏంటి? మళ్ళీ స్కూలు, ఎడ్యుకేషన్ సిస్టమ్, మీ చుట్టూ మీ పరిసరాలు, మీకు ఒక పర్సనాలిటీ ఏర్పడుతుంది. మీరు మళ్ళీ జ్ఞానం నేర్చుకోవాలంటే మళ్ళీ ఒక సద్గురు తారసపడాలి. మీకు పత్రిజీ మహారాజు లాంటి సద్గురు తారసపడి, నాయన ఇది కాదు నీ జీవితం, ధ్యానం చెయ్యి, నువ్వంటే నీకేంటో అర్థమవుతుందని చెప్పాలి. అంటే మన తల్లిదండ్రుల్ని ఎంచుకోవాలి. తిరిగి మళ్ళీ ఆ శిక్షణతో మన జీవితం అంతా వృధాగా అయిపోతుంది. ఒక సద్గురు, మళ్ళీ మనం కలుసుకుంటామో కలుసుకోలేమో ఆయన్ని. ఆ కలుసుకోలేకపోయామనుకోండి, మళ్ళీ జన్మ వేస్టే కదా, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది జన్మ. అలాగే మనం ఈడ్చుకుంటూ అట్లే ఉండాలి. 35 సంవత్సరాల వయసు అట్లే నెట్టుకుంటూ వస్తాము. 35 ఇయర్స్లో మాత్రం సోల్ అవేకెన్ అయిద్దండి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏమున్నా, నువ్వు ఎలా ఉన్నా కూడా ప్రతి మనిషికి 35 సంవత్సరాల వయస్సులో ఆత్మ నిద్రలేస్తుంది. దాన్ని ద డాన్ ఆఫ్ సోల్ అంటారు. నిజమైన శివరాత్రి అది. ఆత్మ నిద్రలేస్తుంది 30 సంవత్సరాల వయసులో, ఒక్కసారి లేస్తుంది. ఏంటి ఈ మానవుడు, ఈ శరీరం నన్ను పట్టించుకోవట్లేదు, ఒక్కసారి నన్ను పట్టించుకో అని చెప్పి అది కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది మీకు 35 ఇయర్స్ ఏజ్లో ఖచ్చితంగా. అంటే కొన్ని ప్రమాదాలు, కొన్ని ఇబ్బందులు, అంటే ఆ ఇబ్బందుల వల్ల కానీ, ఆ సంఘటనల వల్ల కానీ అప్పటికైనా కూడా మనం ఆత్మజ్ఞానం వైపు వెళ్తామేమో, దివ్య జ్ఞానం వైపు వెళ్తామేమో అని చెప్పి కొన్ని సృష్టిస్తుంది సంఘటనలు సోల్ మనకప్పుడు. అప్పుడు గుర్తుపట్టగలిగామా? ఓకే, హ్యాపీ. 35 ఇయర్స్ తర్వాత మనకి సూపర్. అప్పుడు కూడా గుర్తుపట్టలేకపోతే ఎలాగైతే ఉదయించిందో మళ్ళీ అస్తమిస్తూ వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత మన సద్గురు కనబడితే హ్యాపీ. ఇక కనబడకుంటే సొంతంగా మీరు ఎమర్జ్ కాలేరు. 35 సంవత్సరాల వరకు మీకు ఏ గురువు తారసపడకున్నా కూడా సొంతంగా మీరు సాధించగలరు. 35 దాటిందంటే గురువు అవసరమే, తప్పదు. ఎందుకంటే నిద్రపోయి ఉంటుంది మీ సోల్. దాని ఆ గురువు అనేది వ్యక్తి రూపమైనా కావచ్చు, ఒక పుస్తకమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు.
ఇంత అవసరమా మనకి? అదే అమరత్వం సాధించామనుకోండి, మన శరీరంతో వెళ్ళిపోతాం కదా, మళ్ళీ రావాలనుకుంటే డైరెక్ట్ ల్యాండ్ అవ్వచ్చు. ఎందుకు ఇండైరెక్ట్ మెథడ్? నిజంగా అందుకే పాప అది చదివావు గారు, అది చదువు అది నేను చూపిస్తాను. అందుకే ఇక్కడ రామేమంటారు తెలుసా, నేను చెబుతాను. అసలు మరణించడం కంటే అధిరోహణే సులభం అంటారు. అధిరోహణ అంటే ఏంటంటే మాస్టర్స్, ఎసెన్షన్ అంటాం మనం. ఇప్పుడు అమరత్వం గురించి చెప్పాను కదా, ఈ అమరత్వాన్ని సాధించడానికి మనం ఏ విద్యనైతే ఉపయోగిస్తున్నామో ఆ విద్యని అసెన్షన్ అంటారు, తెలుగులో అధిరోహణం. రామ్తో ఏమంటారు అంటే, ఎందుకు కష్టపడి చచ్చిపోతున్నారు మీరు? అసలు ఇంత కష్టపడి మీరు చావాల్సిన అవసరం ఉందా? అరే తేలికగా మీరు ఎసెన్షన్ చేసి అధిరోహణ విద్య నేర్చుకొని నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపో, ఉంటే అక్కడే ఉండు. ఇప్పుడు చాలామంది మాస్టర్స్ ఎసెన్షన్ చేశారు, అక్కడే ఉన్నారు. రావాలనుకుంటావా, వచ్చేసాయి. రామ్తా వచ్చారు, సేత్ వచ్చారు. ఇక మహావతార్ బాబాజీ గారేమో, నేను ఛానలింగ్ కూడా కాదు, నేను డైరెక్ట్ బాడీ, నేను ఇక్కడే ఉంటాను, నాకు భూతలం అంటే అమితమైన ప్రేమ, నేను నా శరీరంతో నేను ఇక్కడే ఉండి ఎవరైతే అమరత్వాన్ని వాంఛిస్తుంటారో వారికి ప్రత్యక్షంగా కనబడతారు మహావతార్ బాబాజీ గారు. హాస్టల్గా కూడా కాదు, గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. అమరత్వాన్ని వాంఛించి నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను, నాకు మీ గైడెన్స్ కావాలి అని చెప్పి ధ్యాన స్థితిలో మీరు కూర్చొని ఆయన్ని మనం పూజించొద్దు, వేడుకోవద్దు. మార్గదర్శకత్వం కావాలనండి, మార్గదర్శకత్వం. నాకు గైడెన్స్ ఇవ్వండి. అమరత్వం నా శరీర సహజత్వం, నేను అమరత్వాన్ని సాధించి మీలాగే నిత్య నూతన యవ్వనంతో ఈ భూతలం మీద కానీ వేరే తలాలలో కానీ జీవించాలనుకుంటున్నాను అని కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండి నిజంగా తనని పూజించొద్దు మాస్టర్స్. మాస్టర్స్ ఎవరికి కూడా పూజలు ఇష్టం ఉండదు. మీరు ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతారో జీవితంలో వాళ్ళు మీ వైపు చూడరు. వాళ్ళని మార్గదర్శకత్వం వాళ్ళని కౌగిలించుకోండి, హగ్ చేసుకోండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, మాస్టర్స్తో ఫ్రెండ్షిప్ చేయండి, స్నేహం చేయండి, మిత్రంగా ఉండండి. వాళ్ళని అడగండి, నేనేం చేయాలి, నేను చేయాలనుకుంటున్నాను, నేను ఎలా చేయాలి, ఎలా ముందు కాదండి. ఆయన డైరెక్ట్గా శరీరంతో పాటు వచ్చి కూడా ఆయన అలా రావాలని చెప్పే ఉన్నారు మాస్టర్స్ బాబాజీ గారు. ఇక్కడ మహావతార్ బాబాజీ ఇంకా ఎందుకున్నారంటే అలా రావాలి. అలా కోరుకునే వాళ్ళకి నేను డైరెక్ట్గా నా శరీరంతో పాటు వచ్చి నేను నేర్పిస్తాను, ఆ శ్వాస విద్యను నేను నేర్పిస్తాను, నీకు జ్ఞానం నేను నేర్పిస్తాను మొత్తం. మళ్ళీ వాళ్ళు వచ్చి మనకు నేర్పించేస్తారు, మొత్తం నేర్పించి మాస్టర్స్ మహావతార్ బాబాజీ గారి దగ్గర శ్వాసక్రియ ద్వారా నేర్చుకొని నిత్య నూతన యవ్వనాన్ని చిరంజీవత్వాన్ని సాధించిన వాళ్ళు 10,000 మంది కంటే పైగా ప్రూఫ్స్లో ఉన్నారు. నేను ప్రూఫ్స్ గురించి మాట్లాడుతున్నా, ప్రూఫ్డ్గా ఉన్నారు. ఇవి రుజువులు. ఇంకా తెలియకుండా కొన్ని వేల మంది ఉండొచ్చు. హిమాలయాలకు వచ్చి దాదాపుగా 10,000 మంది బాబాజీ గారి దగ్గర నేర్చుకొని ఆయనలాగే అమరత్వాన్ని సిద్ధించుకొని సశరీరంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ విద్యని అధిరోహణ విద్య అంటారు. ఇంత డైరెక్ట్ రూట్ పెట్టుకొని ఎందుకు ఇండైరెక్ట్ రూట్లో అసలు చనిపోవాల్సిన అవసరం మీకు ఎందుకు వస్తుంది? మళ్ళీ పుట్టి రావాల్సిన అవసరం ఎందుకు? డైరెక్ట్ రూట్ ఉండగా ఇండైరెక్ట్ రూట్ ఎందుకు అంటున్నారు రామ్. ప్రశ్నిస్తారు అదే. మరి ఎలా? ఓకే మాస్టర్, నేను ఒప్పుకుంటాను, ఇమ్మోర్టాలిటీ ఉంది, డెత్ అసలు అవసరం లేదు. ఎందుకంటే అమరత్వం మన శరీర సహజత్వం. అమరత్వం అనేది మన శరీర సహజత్వం మాస్టర్స్. మనం శరీరాన్ని చెప్పాక నేను ఇందాక మీకు 3 లక్షల సంవత్సరాలు పుట్టింది మన శరీరాన్ని సృష్టించుకోవడానికి. ఇలా వెన్నుపూస నిటారుగా ఉంచి 2 కాళ్ళ మీద నడవగలిగి ఆలోచించగలిగి మేధో సంపత్తి గల మస్తిష్కాన్ని సృష్టించుకోవడానికి 3 lakhs years పట్టింది. మనం సృష్టించుకున్నాం కదా. కేవలం అంటే 100 సంవత్సరాలు చనిపోవడం కోసం సృష్టించుకుంటాం మనం, చెప్పండి. కామన్ సెన్స్ మనం వాడదాం, చిన్న లాజిక్ వాడదాం. మనం ఇక్కడ చిన్న లాజిక్ వాడదాం. అంత కష్టపడి సృష్టించుకున్న వాళ్ళం మనం కేవలం 100 సంవత్సరాలు మాత్రమే బతకడం కోసం సృష్టించుకుంటాం మనం. సింపుల్ అండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం మనం, మధ్యలో ఏ విజయవాడలోనూ ఆగే ఆ కార్ అయితే మనం తీసుకోం కదా. హైదరాబాద్ దా కంటిన్యూస్గా ప్రయాణం చేయగలిగే కెపాసిటీ ఉన్న వెహికల్ని ఎంచుకుంటాంగా మనం. చెత్త వెహికల్ మధ్యలో ఆగిపోయి డొక్కు కార్ని అయితే మనం ఎంచుకోం కదా. మంచి కండిషన్లో ఉన్న బండి తీసుకుంటాం కదా మనం. అలాగే మన శరీరం ఫుల్ కండిషన్ మాస్టర్స్. మీకు ఏ జ్ఞానం మీకు తెలియదు, ఏ ఆధ్యాత్మికత మీకు తెలియదు, అసలు మీరు ఏ అమరత్వ పదం కూడా మీరు వినలేదు. అయినా కూడా మీ శరీరంలో స్రవించే హార్మోన్స్ ఉంటాయి, జీవరసాయనాలు. మన శరీరం మొత్తాన్ని హార్మోన్సే పాలిస్తూ ఉంటాయి.
ఆత్మ గైడెన్స్ ఇస్తుంది, హార్మోన్స్ పాలిస్తూ ఉంటాయి. తెలుగులో జీవరసాయనాలు అంటాం. మన శరీరంలో ఉన్న హార్మోన్స్ ద్వారా కనీసం 2000 సంవత్సరాల పాటు జీవించగలిగే సామర్థ్యం మన శరీరానికి సహజంగానే ఉంది. నీకు ఆధ్యాత్మికత తెలియదు, ధ్యానం తెలియదు, ఇమ్మోర్టాలిటీ అసలు నీకు ఏం తెలియదు. అయినా కూడా నీలో హార్మోన్స్ని అలా సృష్టించుకున్నాం మనం. 2000 సంవత్సరాల పాటు హాయిగా జీవించగలిగే హార్మోన్స్ నీ బాడీలో ఉన్నాయి. అలాంటి ప్రణాళికతోనే వచ్చాం మనం ఏదో ఆషామాషిగా ఏదో అట్లా ఒక మట్టి ముద్దను ఇట్లా చేసి 2 కళ్ళు ఒక నోరది పెట్టి రాలేదు. ఉంటాయి మన బాడీలో హార్మోన్స్ని పరిపాలించేది మీ సోల్. హార్మోన్స్ మొత్తం మీ సోల్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. మీ సోల్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. నేను థైరాయిడ్ మీద ఎక్స్పెరిమెంట్ నేను చేశాను, థైరాయిడ్ గ్లాండ్ మీద. ఇప్పుడు నేను T3, T4 హార్మోన్స్ని నాకు అనుగుణంగా మార్చుకోగలను. ఆహారంలో మార్పు లేకుండా వెయిట్ తగ్గగలను, వెయిట్ పెరగగలను ఆహారం మార్చకుండా. అదే ఆహారం తీసుకుంటా, నా హార్మోన్స్, నా TSH హార్మోన్స్ అని చెప్పి అంటాయి, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దాన్ని ఆర్డర్ చేసి బాడీని కంట్రోల్ చేయొచ్చు. బాడీ మాస్టర్, శరీరం అనేది దానికి సొంత మనస్సు లేదు, గుర్తుపెట్టుకుని బాగా. శరీరము మనకి పరిచర్యలు చేసే ఒక సేవకుడు. మనం ఎలా ఆర్డర్ చేస్తే, ఇక్కడ కాదు ఇది మనస్సు, ఇక్కడ సోల్, మనం ఎలా ఆర్డర్ చేస్తే అలాంటి పనులు నిర్వహించే ఒక సేవకుడు శరీరం. నువ్వు 1,00,000 సంవత్సరాలు ఉండు అంటే సచ్చినట్టు ఉండాల్సిందే, అది మన మాట వినాల్సిందే. మనం ఏం చేస్తున్నాం, నువ్వు చనిపో అంటున్నాం, అది చనిపోతుంది. అది ఓన్లీ ఒక రోబో లాంటిది. కానీ ఆత్మ సహాయంతో ఆత్మని మనం మేల్కొలిపినప్పుడు శరీరంతో కూడా మనం ప్రతిస్పందించవచ్చు. శరీరంతో ఉన్నటువంటి ప్రతి కణంతో మనం మాట్లాడవచ్చు, ప్రతి అంగంతో మనం మాట్లాడవచ్చు. ఎలా కావాలంటే అలా మన శరీరాన్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఫస్ట్ కావాల్సిన బిలీఫ్ సిస్టమ్, ఇది ఉంది అని నమ్మాలి. బిలీఫ్ సిస్టమ్ మనకి సైన్స్లో ఏమైందంటే ఒక ప్రయోగం చేసి ఎండ్ రిజల్ట్ మనం ఇది తీసుకుంటాం. స్పిరిచువాలిటీలో ఏంటంటే మాస్టర్స్, ఎండ్ రిజల్ట్ ముందు వస్తుంది. విశ్వాసం ఫస్ట్ వస్తుంది, తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. విశ్వాసం నుంచే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. విశ్వసించగలిగితే అలాంటి అద్భుతమైన శరీరం మనది. మహాసంక్లిష్టంగా ఉంటుంది, మహామేధోవంతమైనటువంటి శరీరం మనది. మన శరీరాన్ని ఆజ్ఞాపించి అలా 1000 సంవత్సరాల పాటు మనం ఉండిపోవచ్చు. చూడండి ఎంత అద్భుతమైన శరీరం మనది. దాన్ని మనం చిన్న రోగాలు, అసలు అది ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తాయి అవన్నీ కూడా, ఆలోచన దుర్బుద్ధమానం. ఆత్మ హార్మోన్స్ మొత్తాన్ని ఆదేశించి చెప్పుకున్నాం కదా, కానీ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? ఆత్మ ఈ భూతల మీద ఒక మనసును సృష్టించుకుంటుంది కదా, ఆ మనస్సు యొక్క మాట కూడా వింటుంది ఒక్కొక్కసారి. మీ గురించి మీరేం ఆలోచిస్తున్నారు, మీ అభిప్రాయాలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, మీ దృక్పథం ఏంటి, మీ దృష్టికోణం ఏంటి, వీటన్నిటి మీద మీ శరీరం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు ఈ శరీరం ఉండదు అంటే ఉండదు, మీరు శరీరం ఉంటుంది అంటే ఉంటుంది. ఆ విశ్వాసం అంతా చాలా ఇంపార్టెంట్. అయితే ఇలాంటి అద్భుతమైన శరీరాన్ని అధిరోహణ విద్య ద్వారా సశరీరంగా మనం తీసుకొని పోవచ్చు. ఎలా అంటే నేను చెప్పాను, నేను ఆటోమేటిక్గా ఇది మన భౌతికపరమైన శరీరం. దీనికో ప్రకంపనా వేగం ఉంటుంది, ఈ కుర్చీకో ప్రకంపనా వేగం ఉంటుంది. నేను ఈ కుర్చీలో కూర్చోవాలి అంటే కుర్చీ ఎంత స్పీడ్తో కదులుతుందో నేను అంత స్పీడ్గా కదిలితేనే నేను కుర్చీలో కూర్చోగలను. కుర్చీని గట్టిగా ఊపితే నేను కూర్చోలేను. అలాగే మన శరీరం యొక్క ప్రకంపనా వేగాలని మనం పెంచుకోవాలి. ఫస్ట్ థింగ్, మనం అధిరోహణం చేయాలంటే, అమరత్వం సాధించాలి అంటే మన శరీరం యొక్క ప్రకంపనా వేగాన్ని, ప్రతి వస్తువుకి ఒక వైబ్రేటరీ లెవెల్ ఉంటుంది, దాన్ని మనం పెంచుకోవాలి. అలా శరీరం యొక్క ప్రకంపనా వేగం పెంచుకున్నప్పుడు శరీరం యొక్క ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరిగి అది కాంతి రూపాన్ని దాలుస్తుంది. మీరు గమనించండి మాస్టర్స్, ధ్యానం చేస్తున్న ధ్యాన యోగుల్లో ఒక వెలుగు మీకు కనబడుతుంది. అది వెలుగు కాదు, ఆ కాంతి. వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆ కణాలు కాంతి రూపంలోకి వస్తాయి. అలా కాంతి రూపంలోకి మారిన తరువాత ఇంకా మీరు ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు, ఏది అమరత్వం మీద ధ్యాస పెట్టి చేస్తున్నప్పుడు ఆ కాంతి కాస్త కూడా ఇంకా వైబ్రేట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఎలాగైతే మంచుగడ్డ నీటి ఆవిరిగా మారుతుందో, నిన్న చెప్పాను ఆ ఎగ్జాంపుల్ నేను. మంచుగడ్డ భౌతిక స్థితి, దాన్ని వేడి చేస్తాము, నీరుగా మారుతుంది.
నీటిని వేడి చేస్తాము, నీటి ఆవిరిగా మారుతుంది. అలాగే భౌతిక శరీరాన్ని ధ్యాన స్థితిలో మనం ఉండి సంకల్పించినంత మాత్రాన కాంతి శరీరంగా మారిపోతుంది. కాంతి శరీరంగా మారిపోయి మళ్ళీ ఏమవుతుంది, నీటి ఆవిరి మనం చల్లబరిచామనుకోండి నీరుగా మారుతుంది, నీటిని చల్లబరిస్తే మళ్ళీ మంచుగడ్డగా మారుతుంది. సేమ్ ప్రాసెస్ అండి. అది అందుకే అంటారు రాంత అధిరోహణ విద్య చాలా సులభం అంటారు. సింపుల్ ఇదేనండి, అది అధిరోహణ విద్య అంటే ఏమీ లేదు. మీ శరీరం యొక్క ప్రకంపనా వేగాలు పెంచుకోవాలి అని చెప్పి మీ శరీరాన్ని మీరు ఆజ్ఞాపించి ధ్యాన స్థితిలో సంకల్పించుకోవడమే. సంకల్పించుకొని దానికి సంబంధించినటువంటి తీవ్రమైన సాధన చేస్తే మీ శరీరం కాంతి శరీరంగా మారి ఈ భూతాల నుంచి వెళ్ళిపోతుంది. ఎలాగైతే మీరు పెంచుకున్నారో ప్రకంపనా వేగాలని, అదే కాంతి శరీరాన్ని మళ్ళీ తగ్గించుకోమని చెప్పి మళ్ళీ భౌతిక శరీరంగా రావచ్చు. ఇదే శరీరం అవసరం లేకపోతే ఏ శరీరంగా అన్నా మార్చవచ్చు. ఎందుకంటే మీరు పదార్థం కాదు మాస్టర్స్, మీరు సాలిడ్ కాదు. పదార్థానికి ఆ గుణాన్ని ఇచ్చినటువంటి యథార్థమైన వాదులు మీరు. కాబట్టి మీరు పదార్థాన్ని శాసించవచ్చు. ఏ శరీరంతో అయినా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఇది చేసిన మొట్టమొదటి వ్యక్తి రాంత. అతను అంటాడు, నేను మొట్టమొదటి వ్యక్తిని, కానీ నా తరువాత ఎంతోమంది ఈ విద్యను అభ్యసించారు అంటాడు. ఎంతోమంది చేశారంటాడు. వాళ్ళు మీకు తెలిసినా తెలియకపోయినా అంటారు, బుద్ధుడు చేసింది కూడా ఇదే. మనం అంటాం బుద్ధ భగవానుడు శరీరాన్ని విడిచాడుగా సార్ అంటారు. బుద్ధ భగవానుడు శరీరాన్ని విడవలేదు. ఆనాటి చైతన్య స్థితులకు తగ్గట్టుగా చెట్టు వెనకాలకి ఆనందుని ముందు ఉంచి, ఆనంద నేను మళ్ళీ వస్తానని చెప్పి అంటాడు. చెట్టు వెనకాలకి వెళ్తాడు, అక్కడ తన శరీరం కనబడుతుంది. యాక్చువల్గా ఏంటంటే అప్పటి ప్రజానికం యొక్క చైతన్య స్థితులు ఇంకా అర్థం చేసుకోలేవు అనుకొని వీరు ఏం చేస్తారంటే మాస్టర్స్ తమ మిథ్యా శరీరాన్ని సృష్టిస్తారు. అక్కడ మిథ్యా శరీరాన్ని సృష్టించి తమ అసలైన శరీరంతో వెళ్ళిపోతారు. అది మిథ్యా శరీరం. శ్రీకృష్ణ భగవానుడు కూడా చేశారు అధిరోహణం. ఏమండి, సుదర్శన పర్వతాన్ని గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికన వేలుతో ఎత్తినటువంటి వ్యక్తి బాణం గుచ్చుకొని చనిపోతాడా? నో ఛాన్స్. అది ఏమవుతుందంటే ఇక చాలు, తాను వచ్చిన అయిపోయింది, తాను ఇక్కడ నేర్చుకోవాల్సింది అయిపోయింది, ఉన్నతమైన తలాలకి వెళ్దాము అనుకున్నప్పుడు అక్కడి వాళ్ళకి ఇంకా అంత జ్ఞానం లేనప్పుడు తన మిథ్యా శరీరాన్ని సృష్టించి తన అసలైన శరీరంతో వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీరామచంద్రుల వారైతే డైరెక్ట్గానే వెళ్ళిపోయారు. ఆయనకి మిథ్యా శరీరం సృష్టించాల్సిన అవసరం లేదు. సీతమ్మ మాత కూడా అధిరోహణం. తను ఇంకా డైరెక్ట్గా తన భూతల నుంచే బాడీతో వచ్చింది, మళ్ళీ బాడీకే వెళ్ళిపోయింది. అసలు మొట్టమొదటి చేసింది ఆమె. అసలు ఇంకా డైరెక్ట్గా పుట్టడం కూడా అసెన్షన్ ద్వారానే పుట్టింది, వెళ్ళడం కూడా అసెన్షన్ ద్వారానే వెళ్ళింది. సీతాదేవి, శ్రీరామచంద్ర, శ్రీకృష్ణ వారు, బుద్ధులు, ఇక జీసస్ క్రైస్ట్ అయితే సరే వీళ్ళు మిథ్యా శరీరం సృష్టించినందుకు నేను మాత్రం డైరెక్ట్గా చేసి చూపిస్తాను అని చెప్పి అనుకుంటా ఆయన. వీళ్ళంతా మిథ్యా శరీరం సృష్టించుకున్నారు, నేను డైరెక్ట్గా చేసి చూపిస్తాను, అప్పటికైనా మానవాళి మృత్యువు లేదు అని నమ్ముతుంది అని చెప్పి తన శరీరాన్ని అలా ఉంచి ఆ డెత్కి కల్పించి మళ్ళీ 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన డైరెక్ట్గా ప్రూఫ్ చేశాడు మృత్యువు లేదు అని చెప్పాడు. అందరూ చేయొచ్చు, ఇది తాను చేసేది అందరూ చేయొచ్చు అని చెప్పాడు. కానీ మనం ఏం చేసాం? తనొక్కడే చేశాడు, మనం చేయలేమేమో. అందరూ చేశారు మాస్టర్స్. హిస్టరీలో అమరులు చాలామంది ఉన్నారు. మహాతర బాబా మీ కళ్ళ ముందు కనిపిస్తున్నది కదా. నేను అందుకే మన అమరత్వం మీద బుక్ రాశాను. నేను బుక్లో ఈ అమరత్వం కాన్సెప్ట్ రాసి అమరత్వం సిద్ధించుకున్న వాళ్ళ గురించి కూడా రాశాను నేను. ఇప్పుడు మన కర్తాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో మార్చి 10 నాడు ప్రోగ్రాం ఉంది కదా. మన సాంబశివరావు గారు సార్ వచ్చి మొన్న చెప్పారు, మనందరికీ రమ్మని చెప్పారు. మహేశ్వర మహాపిరమిడ్ సుందరీకరణ అయిపోయిన తర్వాత దాని గ్రాండెస్ట్ ఓపెనింగ్ ఉంది మార్చి 10. అదే రోజు బుక్ ఇనాగ్రేషన్ కూడా ఉంది. ఇమ్మోర్టాలిటీ బుక్, అమరత్వం బుక్, ఈ టాపిక్కి అనమాట. దాంట్లో అమరత్వం సాధించిన మహాపురుషులు ఇంకా మన సెయింట్ జర్మన్స్ అని చెప్పి ఉంటాడు. సెయింట్ జర్మన్ అయితే అసలు ప్రత్యక్ష ఉదాహరణ. మనిషికి డెత్ లేదు అనడానికి ఎంతోమంది, ఆయన ఒక పాప మాస్టర్స్ చిన్న వయసులో ఆయన చూస్తుంది, ఆయనతో కలిసి సంగీత కచేరీలో పాల్గొంటుంది. మళ్ళీ ఆ పాపకి 80 ఇయర్స్ వస్తాయి. 80 ఇయర్స్ వెనిస్ నగరంలో అదే సెయింట్ జర్మన్ మళ్ళీ కనబడతాడు ఆమెకి. అదే 45 ఇయర్స్ ఏజ్లో ఉంటాడు. ఇద్దరు కలిసి మళ్ళీ చేస్తారు సంగీత కచేరీ. లైవ్ ఎగ్జాంపుల్ అండి ఇవన్నీ కూడా. బ్రిటిష్ మ్యూజియంలో సెయింట్ జర్మన్స్ యొక్క ఆయన రాగాలు కూడా అన్నీ ఉంటాయి, ఆయన ఎలా చేసేవాడు ఏంటని చెప్పి.
ఎంతోమంది ఉన్నారు. మాస్టర్ సివివి గారు ఇమ్మోర్టాలిటీ గురించి ఒక సంస్థను స్థాపించి దగ్గర 792 మంది శిష్యులతో ప్రాక్టీస్ చేయించారు ఈ అమరత్వాన్ని. దాదాపు దగ్గర దాకా వెళ్ళగలిగారు ఆయన. అందరూ అనుకున్నారు సివి గారు కొట్టేస్తారు ఇమ్మోర్టాలిటీని అని చెప్పి. కరెక్ట్ మనకంటే 100 సంవత్సరాల క్రితం అయిందనమాట ఆ హిస్టరీ. అది ఇమ్మోర్టాలిటీని బేస్గా ఎంచుకొని చేసినటువంటి ఉంది అది. ఎంతోమంది మాస్టర్స్ ఇంకా మహిళల్లో కూడా ఎంతోమంది ఉన్నారు. మనం పంచకన్యలుగా చెప్పుకుంటాం కదా. ఇప్పుడు పాండవులు పర్వతారోహణ చేసినప్పుడు లాస్ట్కి మహాబలి నిష్క్రమణలో ద్రౌపది కింద పడిపోతుంది, కానీ చావదు. ద్రౌపది ఇమ్మోర్టాలిటీ సాధించింది. ద్రౌపది ఇమ్మోర్టలే, ఆ కుంతి ఇమ్మోర్టల్, ఇంకా వాలి యొక్క భార్య మన తార ఇమ్మోర్టల్, మండోదరి ఇమ్మోర్టల్, అహల్య ఇమ్మోర్టల్. 5 మహిళామణులు కూడా అమరత్వం సాధించిన వాళ్ళు ఉన్నారు. కానీ హిస్టరీలో తొక్కి పెట్టేశారు. ఎందుకంటే హిస్టరీ రాసింది మొత్తం మగపురుషులే కాబట్టి తొక్కి పెట్టేశారు వాళ్ళని. నిజమండి. ఎందుకంటే మన ఇమ్మోర్టాలిటీ, నేను యాక్చువల్గా నా బుక్ డిసెంబర్లో రిలీజ్ కావాలి. నేను మొత్తం రీసెర్చ్ చేశాను, చూశాను బుక్ మొత్తం ఈ మగపురుషులే ఉన్నారు. ఏంటి ఒక్క సీతాదేవి మనకు కనబడుతుంది, ఏంటి లేడీస్ ఎవరు లేరా ఎవరు చెప్పి లేడీస్ గురించి ఏ మహిళామూర్తి ఏ స్త్రీమూర్తి. ఎందుకంటే స్త్రీమూర్తి అత్యంత అద్భుతమైనది. పురుషుడు మూలాధారంలో ఉంటే స్త్రీమూర్తి ఎప్పుడూ కూడా అనాహతంలోనే ఉంటుంది. తను ఒక ప్రేమమూర్తి, ప్రేమని పంచి ఇచ్చే మూర్తి, ఇంకొక ఆత్మకి జన్మనివ్వగలటువంటి అద్భుతమైన శరీర కౌశల నిర్మాణం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇమ్మోర్టాలిటీ కొట్టలేకపోవడం ఏంటి అని మళ్ళీ ఒక 1 మంత్ రీసెర్చ్ చేసి పాత గ్రంథాలు మొత్తం వెతికితే ఈ పంచకన్యలు నాకు దాంట్లో కనబడ్డారు. కానీ వాళ్ళు ఏం రాశారు తెలుసా? పంచకన్యలు అంటే ఎప్పటికీ కన్యలుగానే ఉన్నారు అని రాశారు. ఎంత దరిద్రంగా రాశారు, చండాలంగా రాశారు. పంచకన్యలు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అదే శరీరంతో వాళ్ళు ఉన్నారని అర్థం అనమాట. హిస్టరీలో తొక్కిపెట్టేశారు. వాటిని కూడా మనం దాంట్లో పెట్టడం జరిగింది. సో మాస్టర్స్, అమరత్వం, శరీర సహజత్వం, ఇంకా ఈస్టర్ ద్వీపాలని చెప్పి ఉంటాయండి. ఈస్టర్ ద్వీపాలు ఇప్పటికీ ఉన్నాయి. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఈస్టర్ ద్వీపాలు ఉంటాయి. దాంట్లో 693 సంథింగ్ శిలా విగ్రహాలు ఉంటాయి. మొత్తం ఆ చెక్కి ఉంటాయి రాయి మీద. పెద్ద హైట్ ఏమి ఉండవు, కొద్దిగా ఇంత హైట్ ఉంటాయి. దాని కింద ఏముంటుంది తెలుసా? ఒక పేరుంటుంది. పేరుండి నేను చావలేదు, నేను అమరత్వం సిద్ధించుకున్నాను అని ఇంగ్లీష్లో రాసి పెట్టారండి. వాళ్ళు అమరత్వం పొంది శరీరంతో వెళ్ళిపోతూ వాళ్ళ శరీరాన్ని పోలిన శిలా విగ్రహాన్ని అక్కడ చెక్కి కింద వాళ్ళ పేరు రాసి మరీ వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే అందరికి ఒక ఆదర్శంగా ఉండాలి, అమరత్వం ఉంది అని అర్థం కావాలి. మరణం అనే మానవ జాతిని బంధిస్తున్న అత్యంత ఘోరమైన సంఖ్యలు మరణం అండి. ఆ సంఖ్యలను కనుక మనం తెంచివేయగలిగితే ఇక మనకి ఏ భయము ఉండదు, ఏమీ ఉండదు. ఒక్కవేళ మీరు మరణించినా మీకు ఏమైందండి? మరణం అంటే ఏంటో తెలుసా? నెక్స్ట్ లెవెల్ వైబ్రేషన్ అంతే. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది అంతే, పాయింట్ ఆఫ్ యాంగిల్ మారుతుంది. మనకి సైమల్టేనియస్గా 7 తలాలు ఉంటాయి మాస్టర్స్, బాగా గుర్తుపెట్టుకోండి. 7 తలాలు ఉంటాయి. మనం ఈ తలంలో ఎన్ని తలాలు ఉన్నా కూడా, ఎన్నో తలాలు ఉంటాయి, కానీ లక్షల కోట్ల తలాలు ఉన్నా కూడా వాటి ప్రకంపన వేగాలు మాత్రం 7 ఉంటాయి. ఇక్కడ మనం బాడీ వేకేట్ చేయంగానే ఆటోమేటిక్గా సోల్ ఇంకో ప్లేన్లోకి వెళ్తుంది, ఇంకొక బాడీ యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు మీరు కానీ నేను కానీ సమస్త భూతలవంతా మరణించినా కూడా వెండ్రుకవాసి నష్టం కూడా లేదు. మరణం అనేది ఇంకొక జీవితానికి అది ప్రారంభం. అది కాబట్టి ఆ భయాన్ని మీరు వదిలేసుకోండి. ముందు మీరు ఒకవేళ మరణించినా మీరు నష్టపోయేది ఏమీ లేదు. మీ వెంట్రుక రాలిపోయినంతతో సమానం మరణం అనేది, అంతే సింపుల్, ఏమీ లేదు. జస్ట్ ఆ భయం నుంచి మనం బయటికి రావాలి. ఆ అమరత్వం ఉంది అన్న విషయాన్ని మనం యాక్సెప్ట్ చేసి అమరత్వం దిశగా మనం అడుగులు వేసుకుంటూ వృద్ధాప్యం రాకుండా, ఓకే ఎలా చేయాలో మరి తెలిసింది. మరి ఏమి చేయకూడదు, ఏం చేయాలో చెప్పాను కదా. శరీరాన్ని ధ్యానంలో ఉంచి ప్రకంపనావేగం పెంచుకుంటే వెళ్ళొచ్చు. కానీ కొద్దిమంది మాత్రమే ఎందుకు చేయగలుగుతున్నారు, అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? అంతే కదా, కొద్దిమంది కనబడుతున్నారుగా మనకి. చూస్తేనేమో సింపుల్గా ఉంది, ఏదో రెండో ఎక్కం చేయనంత సింపుల్గా ఉంది ఇమ్మోర్టాలిటీ అంటే. కానీ ఎందుకు చేయలేకపోతున్నారంటే కొన్ని కారణాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమయాభావం, రాజుగారు లేరుగా, ఉన్నారా? ఒక 5 minutes కంక్లూడ్ చేస్తాను సార్. ఫస్ట్ థింగ్ మాస్టర్స్, మెయిన్ 2 కారణాల వల్ల మనకి వృద్ధాప్యం కానీ రోగాలు కానీ మృత్యు కానీ వస్తుంది. ఒకటేందంటే నేను పాపిని అన్న భావం, దోషిత్వ భావం వల్ల. బాగా గుర్తుపెట్టుకోండి, దోషిత్వ భావం.
నేను ఆ పాపం చేశాను, అది చేశాను, ఇది చేశాను, నేను అసలు అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోవడం, మిమ్మల్ని మీరు అసహించుకోవడం, మిమ్మల్ని మీరు ద్వేషించుకోవడం. మనం వేరే వాళ్ళని ద్వేషించిన తర్వాత విషయం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోవడం. అందుకే ఎవరైనా ఫస్ట్ ఆత్మ ప్రేమికులు కావాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. నేను దోషిని, నేను పాపిని అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అయిపోయినట్టే మీ పని. మీరు ఎలా ఉన్నా, ఎప్పుడున్నా, మీరు ఏ పని చేసినా, మీరు ఎంత స్థితిలో ఉన్నా కూడా మీరు దేవుళ్ళే సాక్షాత్తుగా. యు ఆర్ గాడ్స్. గాడ్కి ఉండదు, ఆ డ్యుయాలిటీ ఉండదు. దోషం అదోషం మంచి ఇవన్నీ ఉండవు. డ్యుయాలిటీ అంతే. డ్యుయాలిటీ కూడా ఏమీ ఉండదు, ఓన్లీ ఒక్కటే ఉంటుంది. ఆ దోషిత్వ భావాన్ని మాత్రం వదిలేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, అమితంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. నెక్స్ట్, వేరే వాళ్ళకి ఏమైనా చేశామేమో అపరాధ భావన కాబట్టి క్షమాపణ మీరు కోరుకోండి, కానీ దాన్నే పట్టుకొని మాత్రం వేలాడమాకండి. మీరు ఎవరికైనా హాని చేసుంటే మనస్ఫూర్తిగా వెళ్ళి క్షమాపణ కోరుకోండి. వారు ఫిజికల్గా లేకపోతే ధ్యానంలో కూర్చొని ఆస్ట్ర క్షమాపణ చెప్పుకోండి, యాక్సెప్ట్ చేసుకోండి. కానీ దాన్నే పట్టుకొని క్యారీ చేస్తూ 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 ఉంటే అదే నిజంగా మీలో ఒక మృత్యుకారక స్రావం రిలీజ్ కావడానికి అవుతుంది మాస్టర్స్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతే అందుకే జీసస్ రెండే చెప్పాడు, మీ పక్కవాడిని ప్రేమించు, నీ పక్కవాడిని ప్రేమించు అని చెప్పాడు. ఊరికే చెప్పలేదు ఆయన, దీనివల్ల చెప్పాడు. నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ పక్కవారిని ప్రేమించు. నీ పక్కవారిని ఎప్పుడైతే ద్వేషిస్తావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే ద్వేషించుకుంటావో, నీ హృదయం పక్కన ఉన్నటువంటి నీ అనాహత చక్రంలో, ఒక థైమస్ గ్లాండ్లో ఒక మృత్యుకారక విషస్రావం రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి బాగా. యాక్చువల్గా థైమస్ గ్లాండ్లో ఒక హార్మోన్ రిలీజ్ కావాలి, అది ఇమ్మోర్టల్ హార్మోన్. మన శరీరంలో ఉన్నటువంటి గ్లాండ్స్ మొత్తంలో రిలీజ్ అయ్యే హార్మోన్స్కి సైంటిస్టులు పేరు పెట్టగలిగారు, కానీ ఆ ఒక్క హార్మోన్కి మాత్రం పేరు పెట్టలేకపోయారు. అసలు హార్మోన్ ఉందని వాళ్ళకి ఎలా తెలిసిందంటే, హిమాలయ ప్రాంతాల్లో కొంతమంది ఋషుల యొక్క శాంపిల్స్ సేకరించినప్పుడు వాళ్ళకు ఒక హార్మోన్ కనిపించింది. దాని కెమికల్ ఫార్ములా కూడా వాళ్ళు దాన్ని డిసైడ్ చేయలేకపోయారు, ల్యాబ్లో తయారు చేయలేకపోయారు. అది ఇమ్మోర్టల్ హార్మోన్. మిమ్మల్ని నిత్య నూతనంగా, నిత్య యవ్వనంగా ఉంచే హార్మోన్. ఒక్కసారి కనుక మీ అనాహతం నుంచి ఆ హార్మోన్ రిలీజ్ అయిందంటే రివర్స్ ఏజింగ్ వస్తుంది మాస్టర్స్. మీ కణాలు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా వృద్ధాప్యంలో ఉన్న మీరు రివర్స్ ఏజింగ్లోకి వచ్చేస్తారు. రివర్స్ ఏజింగ్ స్టార్ట్ అవుతుంది, మీకు మళ్ళీ యవ్వనంలోకి వచ్చేస్తారు. అది రాకపోగా ఏమవుతుందంటే మృత్యుకారక విషస్రావం రిలీజ్ అవుతుంది. ఏది? ఇంకా డెత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. రావాల్సిన ఇమ్మోర్టల్ హార్మోన్ రాకపోయినా పర్లేదు, మనం అలా ఉండేవాళ్ళమేమో. కానీ ఏమవుతుంది, ఈ దోషిత్వ భావనల వల్ల, అపరాధ భావనల వల్ల, ద్వేష భావనల వల్ల, ఈ అడ్డమైన చెత్తగా తినడం వల్ల, శరీరాన్ని ప్రేమించుకోలేకపోవడం వల్ల, మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకుంటే మనల్ని ఎవరు ప్రేమిస్తారు? ఫస్ట్ మనల్ని మనం అమితంగా ప్రేమించుకో. నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు అందంగానే ఉన్నట్టు లెక్క. నువ్వు ఎలా ఉన్నా సరే నువ్వు అందంగా ఉన్నట్టే. నువ్వు ఎలా ఉన్నా నువ్వు సూపరే, నీకు నువ్వు హీరోవే. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి ఫస్ట్. ఆ డెత్ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడే మీలో వృద్ధాప్యం స్టార్ట్ అవుతుంది. కాబట్టి దోషిత్వ భావనలు ఉంచమాకండి. అమితమైన అంతులేని ప్రేమతో, మీ మీద మీరు ప్రేమతో ఉండండి. అందరికీ ప్రేమని పంచండి. అందరితో ప్రేమగా ఉండండి మాస్టర్స్. అందరితో ప్రేమగా ఉండడం వల్ల భౌతికంగా మీకు జరిగే ఉపయోగం కంటే ఆధ్యాత్మికంగా మీలో వస్తుంది. థైమస్ నుంచి ఆ హార్మోన్ రావచ్చు మళ్ళీ. ఇప్పుడు ఆ హార్మోన్ దాదాపుగా 100 years దాకా అయింది. ఈ మధ్య కాలంలో అంటే లివింగ్లో ఉన్న ఎవరిలో అది ఇంకా అవుపించట్లేదు. ఇక వస్తుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది. అది మన పిరమిడ్ మాస్టర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. మళ్ళీ ఆ ఇమ్మోర్టల్ హార్మోను మళ్ళీ మన పిరమిడ్ మాస్టర్స్ నుంచే మొదలవుతుంది మళ్ళీ రావడం ఆ హార్మోను. మనందరం ఏ వ్యాధులు, ఏ వృద్ధాప్యము, ఏ మరణము లేకుండా ఇలాగే 10,000 సంవత్సరాల దాకా కూడా ఇదే ప్రకృతి వాళ్ళు ఇక్కడే నిల్చొని మనం హాయిగా ప్రకృతిలో ఉంటూ మనం జరుపుకుంటాం మాస్టర్స్. సువర్ణయుగం ఇది. ఎందుకంటే రాజుగారు, అసలు ఆ రోజు మీరు ద్వారకా తిరుమల రాకపోతే నేను ఇక్కడ ఉండేవాన్నే కాదు. మీలో అది అసలు ఆ రోజు మీరు రావడం, నన్ను కలవడం, ఇక్కడ అమరత్వం గురించి మనం ప్రకృతి వ్యాలీలో చెప్పడం అనేది రియల్ ఇట్స్ డిజైన్. ఎస్, ఇట్స్ ఎ మాస్టర్స్ డిజైన్. అది రామ్ డిజైన్ అది. ఎందుకంటే ఇక అమరత్వం చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది, సందర్భం వచ్చింది, మనం చేయాల్సినటువంటి అవకాశం వచ్చింది. ఎందుకు కుంటుకుంటూ వంగుకుంటూ నడుచుకుంటూ పోవడం? హ్యాపీగా యవ్వనంతో ఉంటూ పరిగెత్తుకుంటూ ఆనందంగా జీవితం, జన్మ ఉండకూడదు మనకి ఇంకా. నో ఇన్కార్నేషన్, డిస్కార్డ్ ద ఇన్కార్నేషన్ తీసి పడే లైఫ్ నుంచుకోవాలి.
లైఫ్ని ఇన్కల్కేట్ చేసుకోండి, జీవితాన్ని ఇన్కల్కేట్ చేసుకోండి మీ మస్తిష్కంలో. జీవితానికి జన్మ ఉండదు, కంటిన్యూస్ ప్రాసెస్. మీ ఇచ్చతో పోవాలనుకుంటే వెళ్ళొచ్చు మీరు, అది మీ చాయిస్. ఐ రెస్పెక్ట్ యువర్ చాయిస్. ఉండాలనుకుంటే ఉండండి. అది అమరత్వం, శరీర సహజత్వం మాస్టర్స్. ఇప్పుడు మనం అమరత్వం, శరీర సహజత్వం అన్న విషయం మీద మనం ఒక్క 5 నిమిషం మనం ధ్యానం చేద్దాము. 5 నిమిషాలు అయితే మాస్టర్స్ హాయిగా మనం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస చేస్తాం కదా, దానితో పాటే ఇది మన నుదురు మాస్టర్, ఇది ఫోర్ హెడ్ అంటాం. దీనికి మెడికల్ టర్మినాలజీలో ఎలాంటి ఉపయోగం లేదు. నీ శరీరంలో వేలుకి గోరుకి కూడా ఉపయోగం ఉందేమో కానీ నుదురు ఉన్నా లేకపోయినా మానవుడికి నష్టం లేదు, లాభం లేదు. కానీ ఆధ్యాత్మిక పరిభాషలో అత్యంత అద్భుతమైన అవయవం ఏదన్నా ఉందా అంటే మీ నుదురు. బ్రహ్మ రాత ఇక్కడ అంటారు కదా, నుదుటి మీద బ్రహ్మ రాత రాస్తాడు అని. ఎవరు ఆ రాత రాసే బ్రహ్మ? మీరే. మీ బ్రహ్మలు మీరే. మీ నుదుటి మీద మీరే రాత రాసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ అవుతుంది అది. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవాన్ల వారు, అర్జున నువ్వు చంపేది నేను చంపేసిన ఇక్కడ ఆల్రెడీ, నువ్వు ఫిజికల్గా చేయి అంటాడు ఆయన. నేను చంపేసిన ఇక్కడ అంటాడు. ఇక్కడ అయిపోవాలి ఫస్ట్. ఇక్కడ ఏదైతే అయిపోయిందో తర్వాత సైమల్టేనియస్గా భౌతికంలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతరం ముందు, బాహ్యం తరువాత. బాహ్యం అనేది అంతరాన్ని ఫాలో అవుతుంది. అంతరం ఎక్కడ ఉంది? మీ నుదుటి మీద ఉంది. మీ నుదుడు మీ కర్మక్షేత్రం, మీ ధర్మక్షేత్రం, మీ పుణ్యక్షేత్రం. ఈ నుదుటి మీద మాస్టర్స్ హాయిగా రిలాక్స్గా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచుకుంటూ అలాగే ఒకే ఒక్క ఆలోచన ఇక్కడ రాసుకోండి. అమరత్వం నా శరీర సహజత్వం. ఒకటే వాక్యం, అమరత్వం నా శరీర సహజత్వం మీకు కనపడాలి. ఒక్క 5 నిమిషాలు చేద్దాం మనం. చేసిన తర్వాత ఇక మనం సమాప్తం చేద్దాం సెషన్స్ని. ఓకే మాస్టర్స్, ఆల్ ఆఫ్ యూ. బుజ్జిను గుర్రా. ఓకే, హాయిగా కూర్చోండి. మీ నుదుటి మీద అమరత్వం నా శరీర సహజత్వం రాసుకోండి. అమరత్వం నా శరీర సహజత్వం. మీ నుదుటి మీద శిలాశాసనంగా రాసుకోండి ఆ అక్షరాలని. మీకు కనబడాలి. మీ మూడో కన్ను దాన్ని చూడాలి. 2 కళ్ళు మూసుకున్నారు కాబట్టి మీ మూడో కన్ను ద్వారా అమరత్వం నా శరీర సహజత్వం. ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అయితే ఇమ్మోర్టాలిటీ ఈజ్ మై ఫిజికల్ బాడీ న్యాచురాలిటీ. ఇంగ్లీష్ కంఫర్టబుల్గా ఉంటే ఇంగ్లీష్లో కూడా రాసుకోండి. ఇమ్మోర్టాలిటీ ఈజ్ మై ఫిజికల్ బాడీ న్యాచురాలిటీ. నాకు కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్లో కనబడుతుంది. ఇమ్మోర్టాలిటీ ఈజ్ మై ఫిజికల్ బాడీ న్యాచురాలిటీ. ఫోకస్. ఆ గురి పెట్టండి దాని మీద. సార్ చెప్పారు మనకు, పత్రిజీ గారు, ఆ గురి ఉండాలి ఒక విషయం మీద. ఫోకస్. యూ కెన్ డూ ఎనీథింగ్. ద కీ ఈజ్ ఫోకస్. మీ శరీర అమరత్వం మీద ఫోకస్ చేయండి. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ మీద ఫోకస్ చేయండి. హాయిగా రాసుకోండి. అమరత్వం నా శరీర సహజత్వం మీకు కనబడాలి ఆ అక్షరాలు మాస్టర్స్. మీ నుదుటి రాతని, మీ బ్రహ్మ రాతని, మీకు మీరే బ్రహ్మలు. వేరే ఏ బ్రహ్మగారు ఎక్కడా లేరు. ఓన్లీ 5 minutes రాసుకోండి. ఆ తర్వాత మీ యొక్క నివాస స్థలాలకు వెళ్ళినప్పుడు ఒక 45 minutes మీరు చేసుకోండి. ప్రస్తుతానికి ఒక 5 నిమిషాలు. అమరత్వం నా శరీర సహజత్వం. అమరత్వం నా లక్ష్యం కూడా కాదు, నా లక్షణం అది. అది నాలో ఉన్నది. అది నా సహజమైనటువంటి నా లక్షణం అది. ఇట్స్ మై న్యాచురల్ ఫ్రాగ్నెన్స్. ఇమ్మోర్టాలిటీ ఈజ్ మై బాడీ న్యాచురల్ ఫ్రాగ్నెన్స్. ఈ జన్మలోనే, ఈ శరీరంతోనే నేను అమరత్వాన్ని సాధించి తీరుతాను. నేను ఒక చిరంజీవుడిగానే మిగిలిపోతాను. ఒక శ్రీరామచంద్రమూర్తిలాగా, ఒక శ్రీకృష్ణ భగవానుల్లాగా, ఒక బుద్ధ భగవానుల్లాగా, ఒక జీసస్ క్రైస్ట్ లాగా, ఒక ముహమ్మద్ లాగా, ఒక సెయింట్ జర్మన్ లాగా, ఒక మహాశివునిలాగా, ఒక విష్ణువులాగా అమరత్వాన్ని సిద్ధించుకునే తీరతాను నేను ఈ జన్మలోనే. మరి జన్మ నాకు ఉండదు. యద్భావం తద్భవతి. ఇప్పుడు మీరు ఇక్కడ భావించుకోండి,
మీ సంకల్పమే సంభవంగా మారి తీరుతుంది. మరణాన్ని నమ్మారు కాబట్టి మరణం వచ్చింది. ఇప్పుడు అమరత్వాన్ని నమ్మండి, అమరత్వం వస్తుంది. అమరత్వం ఉంది, అది బయటకు వస్తుంది. మీరు సహజంగానే అమరులే, అమరత్వం సిద్ధించుకున్న వాళ్ళే, కానీ మీరు గుర్తుపట్టట్లేదు. అందుకే రాసుకోండి మీ నుదుటి మీద, అమరత్వం నా శరీర సహజత్వం. అమరత్వం సిద్ధించుకున్న ఆత్మ మరణించే శరీరాన్ని ఎందుకు ఎంచుకుంటుందండి? చిన్న లాజిక్ పాయింట్. ఆత్మ అమరమైనప్పుడు అది శరీరాన్ని కూడా అమరంగానే ఉంచుకుంటుంది. ఎన్నో జన్మలు తీసుకొని ఎన్నో శరీరాలను సృష్టించగలిగే ఆత్మ ఎందుకు మరణం వైపు తీసుకెళ్తున్న శరీరాన్ని? నో ఛాన్స్. ఆత్మ అమరమైనప్పుడు శరీరం కూడా అమరాన్నే ఎంచుకుంటుంది. ఆత్మ మనమే పాడు చేసుకుంటున్నాం. అందుకే రాసుకోండి, అమరత్వం నా శరీర సహజత్వం. లాస్ట్ 1 minute, ఆఖరి 1 నిమిషం బ్యూటిఫుల్గా రాసుకోండి. ఇమ్మోర్టాలిటీ ఈజ్ మై ఫిజికల్ బాడీ న్యాచురాలిటీ. ఆఖరి 1 నిమిషం మాస్టర్స్. I am not my physical body. I am greater than my physical body. I am not this monkey mind. I am greater than this monkey mind. I am not this intelligence. I am greater than this intelligence. I am soul. I am spirit. I am God. I am consciousness. I am energy. I am awareness. I am nature. I am love. I am ecstasy. I am God. I am immortal. I am immortal. I have always been an immortal being. నేను మరణించని కనుక్కోవడం కాదు, నేను ఇంతవరకు ఎప్పుడూ కూడా మరణించలేదు. I am immortal. I am immortal. I am immortal. ఓకే మాస్టర్స్, హాయిగా మీ యొక్క 2 చేతుల్ని మీ కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు సుతారంగా విప్పి మీ అరచేతుల వైపు చూడండి. ఐ యామ్ ఇమ్మోర్టల్ అన్న సెంటెన్స్ను చూడండి మీ అరచేతుల్లో. ఐ యామ్ ఇమ్మోర్టల్. క్లాప్స్ ఫర్ యువర్ సెల్ఫ్స్ మాస్టర్స్. లేచి నిలబడి క్లాప్స్ కొట్టండి ఇమ్మోర్టాలిటీకి. పని మీకు క్లాప్స్ ఫర్ ఇమ్మోర్టాలిటీ అండ్ క్లాప్స్ ఫర్ యువర్ సెల్ఫ్స్. అద్భుతమైన మీ ఆత్మలకి, అద్భుతమైన మీ శరీరాలకి, అద్భుతమైన శరీరాన్ని సృష్టించుకున్న మీకు హర్షధ్వానాలతో క్లాప్స్ కొట్టండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ప్రకృతి వ్యాలీ రాజు గారికి, ఇంకా మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. రేపు సంకల్ప సిద్ధి ఉంటుందండి. ఆరోగ్యం గురించి, సంపద గురించి ఎలా సిద్ధించుకోవాలో రేపు మనం నేర్పిస్తాము. సేమ్ టైంకి ఉంటుంది వర్క్షాపు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.